Good evening, guys. Yeah, UPSC Prelims Test Series 2026 మనకి లాస్ట్ వీక్ ఏన్షియంట్ హిస్టరీతో స్టార్ట్ అయింది. ఏన్షియంట్ హిస్టరీ టెస్ట్ కంప్లీట్ అయింది. దాని డిస్కషన్ కూడా మనం కంప్లీట్ చేసాం, అందరూ విన్నారు కదా. సో ఇప్పుడు మనకి ఈ వీక్ మెడివల్ హిస్టరీ జరిగింది. సో మెడివల్ హిస్టరీ సంబంధించిన టెస్ట్ని ఇవాళ డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ వీక్ ఆల్రెడీ మోడర్న్ హిస్టరీ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు చదవాలి. ఓకే, మోడర్న్ హిస్టరీ కూడా అటెంప్ట్ చేయండి. డూ అటెంప్ట్ ద టెస్ట్ రెగ్యులర్లీ, ఎప్పటికప్పుడు రెగ్యులర్గా అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. పొరపాటును కూడా ఎస్కేప్ చేయొద్దు. అలాగే ప్రతి టెస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి అడ్మిట్ ఇచ్చేయండి. ఓకే, ప్రిపేర్ అవ్వకుండా పొరపాటును కూడా దాన్ని అటెంప్ట్ చేయొద్దండి. ఎందుకంటే మీ ప్రిపరేషన్ ద్వారానే దానిలో ఇంకా ఎక్కువ వాల్యూ యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రెండోది ఆ టెస్ట్ రాసిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చదవడము వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే మీకోసం ఆలోచించి ఇదంతా ఈ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అంతా కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఈ ఢిల్లీ సుల్తానేట్ టైంలో ఒక ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్ అయిన ఇక్తా సిస్టమ్ గురించి క్వశ్చన్ వచ్చింది. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్తాస్ వర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ముక్తీస్ అంటున్నారు ఒకటో స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్స్ ఇక్తాస్ వర్ మేడ్ హెరిడిటరీ బై సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్ అంటున్నారు. ఓకే, 2 స్టేట్మెంట్ ఇచ్చారు. రెండింట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. చెప్పండి ఏం కరెక్ట్, మీరు ఆలోచించండి. ఓకే, సో ఇక్తా సిస్టమ్ ఒకసారి చూసుకుంటే ఇక్తా సిస్టమ్ మనకి ఇల్తుత్మిస్, ఓకే, స్లేవ్ డైనెస్టీకి సంబంధించిన వ్యక్తి, కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడు. ఓకే, దీన్ని మనకి మామ్లుక్ డైనెస్టీ అని కూడా అంటాం కదా. సో ఆయన మనకి ఇక్తా సిస్టమ్ పెట్టాడు. ఇది ఒక ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్, ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. ఓకే, ఇక్కడ ఏంటంటే మొత్తం ఉన్న ల్యాండ్ అంతటిని కూడా కొన్ని భాగాలు విభజిస్తారు. వాటిని మనం ఇక్తా అని చెప్పి పిలుస్తాం. ఓకే, అండ్ ఈ ఇక్తా అనే ఈ ల్యాండ్ అసైన్మెంట్ని ఇక్తాదార్ లేదా ముక్తి అనే ఆఫీసర్కి అలాట్ చేస్తారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన రెవెన్యూని కలెక్ట్ చేసుకొని ఆయన సర్వే అవుతున్నాడు, మిలిటరీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు, సుల్తాన్కి అవసరమైనప్పుడు మిలిటరీని పంపిస్తూ ఉంటాడు. ఇలా ఈ పనులన్నీ కూడా చేస్తారు. అంటే ఆయన మెయిన్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్కి వీటికి సంబంధించి ఒక ఆఫీసర్ లాంటి వాళ్ళు. ఓకే, సో ఇక్తాదార్ ఆర్ ముక్తి అంటామంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ ఆటోమేటిక్గా. అయితే ఇల్తుత్మిస్ దీన్ని పెట్టినప్పుడు జనరల్గా ఈ ఇక్తాదార్లు అందరూ కూడా ఈ సిస్టమ్ని పెట్టినప్పుడు ఏంటంటే ఇవి ట్రాన్స్ఫరబుల్, చాలా వరకు ట్రాన్స్ఫరబుల్లే. ఎవరినైనా సరే సుల్తాన్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే ఒక ఇక్తాకి కంప్లీట్గా ఖచ్చితంగా ఒకే ఇక్తాదార్ అలా కంటిన్యూస్గా ఉంటారు, వాళ్ళ వారసులు వస్తారు అని లేదు. అంటే ఇట్ వాజ్ నాట్ హెరిడిటరీ. పొరపాటును కూడా ఇది హెరిడిటరీ కాదు ఎవరు ఇల్తుత్మిస్ పెట్టినప్పుడు. అయితే తర్వాత ఏమైంది, ఈ ఇక్తాదార్ల యొక్క ప్రామినెన్స్ పెరిగిపోవడం స్టార్ట్ అయింది. ఇలా జరుగుతూ ఉండి కొన్నాళ్ళకి అలావుద్దీన్ ఖల్జీ వచ్చిన తర్వాత ఏం చేశారంటే పూర్తిగా నాకు ఇక్తా సిస్టమే అవసరం లేదని చెప్పేసి కంప్లీట్గా ఈ సిస్టమ్ని అబాలిష్ చేసేసాడు అలావుద్దీన్ ఖల్జీ. ఓకే, సో అలావుద్దీన్ ఖల్జీ టైంలో దీన్ని అబాలిష్ చేసేసాక మళ్ళీ అంత తొందరగా ఎవరు రివైవ్ చేయలేదు. బట్ ఆ టైంలో చాలా సంవత్సరాల తర్వాత తుగ్లక్ డైనెస్టీలో ఫిరోజ్ షా తుగ్లక్ మనకు వచ్చారు. ఓకే, ఈ ఫిరోజ్ షా తుగ్లక్ మీకు తెలుసు, ఫిరోజ్ షా తుగ్లక్ ఒక వెల్ఫేర్ స్టేట్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు. ఓకే, చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆయన చేశారండి. ఓకే, హాస్పిటల్స్ కట్టించారు. ఒక పేరు ఏదో ఉంటుంది, దార్-ఉల్ సిఫా అని చెప్పి ఒక పేరు కూడా ఉంటుంది. ఓకే, ఆయన కట్టిన హాస్పిటల్స్నే మనం దార్-ఉల్ సఫా అని చెప్పి పిలుస్తాం. సో హాస్పిటల్స్ కట్టారు, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చారు. ఓకే, లేకపోతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారు మ్యారేజెస్కి, ఇలాంటి వాటికి. ఓకే, ఇరిగేషన్ మీద ఫోకస్ చేశారు. అసలు ఇరిగేషన్ పొరపాటును కూడా ఢిల్లీ సుల్తాన్లో ఎప్పుడైనా మీకు ఇరిగేషన్ గురించి అడిగితే ఆయనే. ఓకే, ఇలాంటి పనులు చాలా వరకు చేసిన వ్యక్తి ఆయన. సో గొప్ప వ్యక్తే, కానీ కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఈయన ఒక కంప్లీట్గా ఒక రిలీజియస్ బైగాట్ అన్నమాట. ఓకే, అంతవరకు ఏంటంటే జిజియాని ఎప్పుడు చరిత్రలో అంతకు ముందు వరకు జిజియాని హిందువుల మీద, అంటే ఇస్లాం కాకుండా మిగతా అన్ని రిలీజియన్స్ వాళ్ళ మీద జిజియాని వసూలు చేసేవారు. బట్ ఈయనే ఫస్ట్ టైం జిజియాని బ్రాహ్మిన్స్ మీద కూడా వసూలు చేసి కొంచెం చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఈవెన్ హిందూ టెంపుల్స్ని కూడా దాడి చేశాడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్లీ జగన్నాథ్ టెంపుల్ ఆఫ్ పూరిని కూడా ఆయన దాడి చేశారు. అందుకే కొంచెం నెగిటివ్ చూస్తారు. బట్ ఆయన వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడం ఆయన ఒక ప్రధానమైన ఉద్దేశం. సో ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశారంటే ఇక్కడ ఈ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సంబంధించి ఓకే, ఎందుకు ఈ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ అంతా మళ్ళీ సెంటరే చూసుకోవాలి, ఇక్తాదారులు లేరు, ఎవరు లేరు, మొత్తం సెంటరే చూసుకోవాల్సి వస్తుంది, స్టేటే చూసుకోవాల్సి వస్తుంది.
సో ఇలా కాదు అని చెప్పి కంప్లీట్గా మళ్ళీ ఇక్తాదారుల్ని అపాయింట్ చేయడం మొదలుపెట్టాడు ఒకటి. ఓకే, రెండోది వాళ్ళని హెరిడిటరీగా మార్చేశారు ఈసారి. ఓకే, అది ఎప్పుడు కూడా హెరిడిటరీగా లేదు, వారసత్వంగా రాదు, బట్ ఇప్పటి నుంచి ఇంక హెరిడిటరీగా మార్చేశారు. ఇది దేనికి అంటే ఆ నోబుల్స్ యొక్క లాయల్టీని పొందడానికి అనమాట. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఇక్తాదారుల్ని హెరిడిటరీగా పర్మనెంట్ చేసేసారు, ఇంకా వాళ్ళ కొడుకులు అలా వస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళు నాకు లాయల్గా ఉంటారని ఆలోచించి ఈయనే ఈ సిస్టమ్ని రివైవ్ చేశాడు, ఈ సిస్టమ్ని హెరిడిటరీగా కూడా చేశాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ బోత్ 1 and 2. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ క్వశ్చన్ మనకి అలావుద్దీన్ ఖల్జీకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారండి. ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్, ఆయనకి సంబంధించి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తాయి, అసలు రాకుండా ఉండవు. అంటే ఎక్కువ కేసెస్లో రావడానికి అవకాశాలు ఉంటాయి ఢిల్లీ సుల్తాన్లో అలావుద్దీన్ ఖల్జీకి సంబంధించి. ఓకే, సో అలావుద్దీన్ ఖల్జీకి సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, 4 ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. ఒకటి, హీ అబాలిష్డ్ ద జజియా ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ నాన్ ముస్లిం పిల్గ్రిమ్స్. ఓకే, నాన్ ముస్లిం పిల్గ్రిమేజ్ మీద ఉండే జజియా ట్యాక్స్ని అబాలిష్ చేశారని చెప్తున్నారు. మీకు తెలుసు, ఓకే, అలావుద్దీన్ ఖల్జీ ఎంత అనుకున్నా కూడా హీఈస్ ఏ రిలీజియస్ బైగాట్, హీఈస్ ఆల్సో ఏ రిలీజియస్ బైగాట్, ఖచ్చితంగా రిలీజియస్ బైగాటే. ఓకే, రిలీజియన్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉండాడు. ఈవెన్ జిజియా ట్యాక్స్ని చాలా స్ట్రిక్ట్గా అడ్మినిస్టర్ కూడా చేశారు. హీ స్ట్రిక్ట్లీ అడ్మినిస్టర్డ్ జిజియా ట్యాక్స్. సో అలాంటప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, అబాలిష్మెంట్ అనేది జరగలేదు. మనకి ఎప్పుడు అక్బర్ వచ్చినప్పుడు కానీ జజియా ట్యాక్స్ యొక్క అబాలిష్మెంట్ జరగలేదు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, నో ల్యాండ్ రెవెన్యూ వాజ్ టేకెన్ ఫ్రమ్ పీజెంట్స్ అండర్ హిజ్ రూల్. అసలు ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయలేదు అంటున్నారు. అసలు ల్యాండ్ రెవెన్యూ లేని టైం పీరియడ్ అంటూ ఒకటి ఉంటుంది, చాలా రేర్ అండి మనకి అలాంటి టైం పీరియడ్లో. ఓకే, సో ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం అనేది జరగలేదు అనేది అబద్ధం ఎప్పుడైనా కూడాను. అండ్ ఈవెన్ ఈయన మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ఈ షరియా ఇవన్నీ చెప్పినట్టుగా 50% ల్యాండ్ రెవెన్యూని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే నార్మల్ కంటే ఇంక ఎక్కువ పెంచేశాడు అనమాట. అలాంటప్పుడు ఇంకా కంప్లీట్గా ఈయన ల్యాండ్ రెవెన్యూని వసూలు చేయలేదనేది కూడా తప్పే. ఓకే, అది కూడా కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది. ఓకే, అలాగే మూడోది, హీ ఇంట్రడ్యూస్డ్ ద బ్రాండింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్సెస్. ఓకే, అంటే గుర్రాలకి బ్రాండింగ్ సిస్టమ్ని స్టార్ట్ చేశాడు, ధగ్ అని చెప్పి బ్రాండింగ్ సిస్టమ్ స్టార్ట్ చేసాడు అంటున్నాడు. ఓకే, మనం చిన్నగా చదువుకున్నా కూడా ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని పెట్టగలమండి. ఓకే, ఏంటంటే ఈయన ఒక లార్జ్ ఆర్మీని మెయింటైన్ చేశాడు, చాలా పెద్ద ఆర్మీని, స్టాండింగ్ ఆర్మీనే మెయింటైన్ చేశాడు. ఓకే, ఎందుకంటే ఇక్తాదారులు లేకపోవడంతో స్టాండింగ్ ఆర్మీ కావాలి. ఓకే, ఒకప్పుడు ఇక్తాదారులు ఉండేటప్పుడు వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చేది ఆర్మీ అంతా కూడా, బట్ ఇప్పుడు ఇక్కడే రాజు దగ్గరే స్టాండింగ్ ఆర్మీని మెయింటైన్ చేయాల్సి వచ్చేది రాజధానిలో. సో ఆ ఆర్మీ కోసమే ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ఈవెన్ మార్కెట్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఆయన తీసుకొచ్చినవి ఆ ఆర్మీని మెయింటైన్ చేయడానికి. అయితే అంత పెద్ద ఆర్మీని మెయింటైన్ చేసినప్పుడు డిసిప్లిన్ లేకపోతే కరెక్ట్గా ఉండదు, యాక్యురసీ లేకపోతే కరెక్ట్గా ఉండదని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఓకే, ఈ గుర్రాలన్నింటికి కూడా బ్రాండింగ్, ఓకే, రాయల్ ఎంబ్లమ్ని ముద్రగా వేయడం స్టార్ట్ చేశారు. దాన్నే డాగ్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారండి. దాంతోపాటు ఒక క్యావలరీ రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేసేవారు, గుర్రాలకు సంబంధించి ఒక రిజిస్టర్ని కూడా మెయింటైన్ చేసేవారు. ఓకే, దేనికి అంటే ఈ మిలిటరీ మస్తర్స్లో ఎక్కడా కూడా కరప్షన్ ఏమీ రాకుండా ఉండటానికండి. ఓకే, ఈవెన్ మెయింటైన్డ్ మస్తర్ రూల్స్ కూడా మెయింటైన్ చేసేవారు, చేరా అని చెప్పి మస్తర్ రూల్స్ని కూడా ఆయన మెయింటైన్ చేసేవారండి. ఓకే, సో ఇది ఖచ్చితంగా అలావుద్దీన్ ఖల్జీకి సంబంధించిందే, ఇది ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరే. ఓకే, సో ఆప్షన్ 3 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అవసరం లేదు, బట్ చదవాలి కదా మనం ఎందుకంటే మనం చేస్తుంది టెస్ట్ సిరీస్ ఈజ్ లైక్ ఎ రివిజన్. ఓకే, టెస్ట్ సిరీస్ అనేది రివిజనే, కంప్లీట్గా లైక్ ఎ రివిజన్ కాదు, రివిజనే. ఓకే, సో ఈ అబాలిష్ ద స్లావరీ సిస్టమ్ అంటున్నాడు. ఓకే, సో ఈయన స్లావరీ సిస్టమ్ని అబాలిష్ చేసిందండి తప్పు. ఓకే, ఈయన ఆ సిస్టమ్ని రీఇన్ఫోర్స్ చేశాడు తప్పితే ఇంకా అబాలిష్మెంట్ అయితే చేయలేదండి. అంటే ఆయన టైంలో కూడా ఈ స్లావరీ సిస్టమ్ కంటిన్యూ అయిందండి. ఓకే, ఆయన ఏమి దాన్ని అబాలిష్ చేయడానికి స్టెప్స్ ఏం తీసుకోలేదు. ఓకే, అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆయన విజయాలకి గొప్పగా చెప్పుకునే వ్యక్తి, ఆయన విజయాలకి కారణమైన వ్యక్తి, పర్టికులర్గా సౌత్ ఇండియాని జయించడానికి కారణమైన వ్యక్తి మాలిక్ కాఫర్ ఈజ్ హిమ్సెల్ఫ్ ఏ స్లేవ్. ఆయనే ఒక స్లేవ్ అండి. ఓకే, మాలిక్ కాఫరే ఒక స్లేవ్ అయినప్పుడు ఇంక ఈయన స్లేవరీని అబాలిష్ చేసిన ఎలా చెప్తాం, చెప్పలేము. సో అలావుద్దీన్కి సంబంధించి ఈ ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్, మిగతా 3 కూడా తప్పే. ఓకే, అలాగే ట్యాక్సెస్ చెప్పేటప్పుడు మనం ఇంకొక 2 కూడా చెప్పుకుంటే బెస్ట్ అండి ఇక్కడ. ఓకే, ఆయన చూడండి, ఆయన మనకి
ఇంకొక స్పెషల్ ట్యాక్స్లు కూడా ఇంట్రడ్యూస్ చేశాడు కొత్తగా. ఓకే, హౌస్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేశాడు, దాన్నే గరి అన్నారు. ఓకే, ఈవెన్ పాస్చర్ ల్యాండ్స్, గడ్డి భూముల మీద కూడా ట్యాక్స్ వేసారండి, దాన్నే మనకి చెరాయ్ అన్నారు, పాస్చర్స్. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి అక్బర్కి సంబంధించి. ఓకే, వన్ ఆఫ్ ది మోస్ట్ సెక్యులర్ కింగ్ ఆఫ్ ది మొఘల్ సల్తనేట్. ఓకే, అక్బర్ గురించి క్వశ్చన్ ఏం చెప్తుందంటే మనకి చూడండి, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్ బై అక్బర్ అంటున్నాడు. ఏంటి? ఒకటో స్టేట్మెంట్, హీ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ త్రూ అవుట్ ద మొఘల్ ఎంపైర్. సెకండ్ స్టేట్మెంట్, హీ లీగలైజ్డ్ విడో రీమ్యారేజెస్. థర్డ్ స్టేట్మెంట్, హీ రివైజ్డ్ ద ఎడ్యుకేషనల్ సిలబస్ టు లే మోర్ ఎంఫసిస్ ఆన్ సెక్యులర్ సబ్జెక్ట్. ఆలోచించండి ఒకసారి, ఎన్ని కరెక్ట్ అనిపిస్తున్నాయి మనకి? ఓకే, కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 స్టేట్మెంట్ ఉన్నాయి. 3 స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఓకే, ఒకటి, హీ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అన్నారండి. ఓకే, అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, ఇదొక ఎక్స్ట్రీమ్ సెంటెన్స్ అండి. ఓకే, కంప్లీట్గా అసలు సతీని మొఘల్ ఎంపైర్ అంతా బ్యాన్ చేస్తున్నారు. ఓకే, మొత్తం మొఘల్ ఎంపైర్ చాలా పెద్దది. ఒక అంత పెద్ద ఎంపైర్లో కంప్లీట్గా ఒక సతీ అనే ఒక దీన్ని బ్యాన్ చేసి ఉంటే, ఒకవేళ ఆలోచించండి అలా జరిగి ఉంటే ఫ్యూచర్లో సతీ ఎంతో కొంత తగ్గుండేదేమో మేబీ. మనం ఇప్పుడు సతీ అబాలిషన్ కోసం అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు పోరాటాలు చేశారు కదా సతీ సాగమనం కోసం. ఓకే, మరి ఎందుకు జరిగింది? సతీ అంత ఖచ్చితంగా కొనసాగిందే కదా. సో ఈయన అబాలిష్ అయితే చేయలేదండి, కంప్లీట్గా అబాలిష్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఈయన ఏంటి అంటే ఫోర్స్డ్ సతీని అయితే కొంతవరకు 1582 ఆ టైంలో ఏం చేశారంటే, ఫోర్స్డ్ సతీ ఉంటుంది కదా మీకు తెలుసు, సతీ అనేది కరెక్ట్గా వేదిక్ పీరియడ్లో సతీ అనేది ఒక వాలంటరీ ఇదన్నమాట. ఓకే, అంటే కంప్లీట్గా జస్ట్ అది ఒక సింబాలిక్ ఈవెంట్గా ఉండేది సతీ అంటే. ఒక భర్త చనిపోయిన తర్వాత భార్య నేను కూడా అతనితో చనిపోతానని చెప్పి మంటల్లో దూకడానికి ప్రయత్నిస్తే ఆవిడ్ని ఆపేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఏం చేసింది, లాటర్ వేదికలో తోసేయడం మొదలుపెట్టారు బలవంతంగా, అంటే భార్యని భర్తతో పాటు కలిసి కాల్చేయడం మొదలుపెట్టారు. అదే సతీ అంటే లాటర్ వేదికలో అలా మారిపోయింది. ఓకే, సో తర్వాత ఎవరైనా కూడా ఒకవేళ భర్త చనిపోతే భార్య ఒకవేళ నేను చనిపోను అంటే వాళ్ళే బలవంతంగా తోసేసేవాళ్ళు. అలాంటి దాన్ని మనం ఫోర్స్డ్ సతీ అంటాం. అది జరగకుండా ఈయన కొంతవరకు ఒక డిగ్రీని అయితే పాస్ చేశారు. కానీ ఓకే, నార్మల్ సతీ అంటే వాళ్ళు ఇష్టంగా వాలంటరీగా చేసే సతీకి ఎక్కడ కూడా ఈయన మొత్తం బ్యాన్ చేసినట్టు, ప్రొహిబిట్ చేసినట్టు మనకి ఎవిడెన్సెస్ లేవు. ఓకే, బట్ సెకండ్ వన్ అంటే ఒకటో స్టేట్మెంట్ రాంగ్. రెండో స్టేట్మెంట్, హీ లీగలైజ్డ్ విడో రీమ్యారేజెస్. అవునండి, ఈయన విడో రీమ్యారేజెస్ని లీగలైజ్ చేశారు. ఓకే, దానికోసం మనకి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాంతం అంటే విడో రీమ్యారేజ్ని ఎంకరేజ్ కాదు, లీగలైజ్ చేశారు, అంటే విడో రీమ్యారేజ్ చేసినా కూడా తప్పు లేదు అనేది. సో అది కరెక్టే. మూడో స్టేట్మెంట్, ఓకే, హీ రివైజ్డ్ ద ఎడ్యుకేషనల్ సిలబస్ టు లే మోర్ ఎంఫసిస్ ఆన్ సెక్యులర్ సబ్జెక్ట్స్. ఓకే, అక్బర్ మనం చెప్తాం కదా ఆయన ఒక సెక్యులర్ కింగ్ అని చెప్తాం, పర్వాలేదు కొంతవరకు. ఓకే, కొంతవరకు ఆయన యాక్టివిటీలో సెక్యులరిజం క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో ఆయన ఎడ్యుకేషనల్ సిలబస్ని రివైజ్ చేశారు. ఓకే, దేనికోసం? సెక్యులర్ సబ్జెక్టులను కూడా ఇంక్లూడ్ చేయడం. సెక్యులర్ సబ్జెక్టులు అంటే వేరేవేవో కాదండి. ఓకే, మతానికి సంబంధించి కాకుండా మనం ఏం చదువుకున్నా అది సెక్యులర్ సబ్జెక్ట్ అవుతుంది. అంతేగాని సెక్యులరిజం ఇప్పుడు మీరు చూస్తున్న సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ఇవేం కాదు. ఓకే, నార్మల్ సబ్జెక్టులను ఇంట్రడ్యూస్ చేయడం, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం, ఆస్ట్రానమీ కానీ ఫిలాసఫీ కానీ అవి సెక్యులర్ సబ్జెక్ట్స్ కిందకు వస్తాయి. సో ఇది పని కూడా ఈయన చేశారండి. అంటే ప్రజలు ఇవే కాదు, కేవలం మతానికి సంబంధించిన విషయాలే కాదు, మిగతా విషయాలు కూడా నేర్చుకుంటే దేనికో దానికి పనికి వస్తుంది అనే ఉద్దేశంతో ఈయన పని చేశారనమాట. సో మూడో స్టేట్మెంట్ కరెక్ట్ అండి. సో ఒకటో స్టేట్మెంట్ తప్పు, రెండో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మనకి 2 and 3. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ మనకి మొఘల్ గురించి అడుగుతున్నారు, మొఘల్స్ గురించే. అయితే క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే మొఘల్స్ టైంలో జమీందార్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో మొఘల్స్ టైంలో జమీందార్స్ గురించి మొత్తం 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి చూడండి. ఓకే, ఒక ఫస్ట్ స్టేట్మెంట్, దే హ్యాడ్ ద హెరిడిటరీ రైట్ ఆఫ్ కలెక్టింగ్ ల్యాండ్ రెవెన్యూ అంటున్నాడు, ఒకటో స్టేట్మెంట్. రెండు, దే ఓన్డ్ ఆల్ ద ల్యాండ్స్ కంప్రైజింగ్ ది జమీందారీ అండ్ ద పీజన్స్ హ్యాడ్ నో రైట్ ఆన్ ద ల్యాండ్ అంటున్నాడు. మూడు, దే వర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ మెయింటైనింగ్ ఆర్మ్డ్ కంటింజెంట్ డ్యూ టు ఫియర్ ఆఫ్ రెబలియన్ అంటున్నాడు. ఒకసారి మనకి అబ్జర్వ్ చేస్తే స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, దే హ్యాడ్ ద హెరిడిటరీ రైట్ ఆఫ్ కలెక్టింగ్ ల్యాండ్ రెవెన్యూ యాజ్. ఓకే, ఈ జమీందారులకి ఖచ్చితంగా
ఒక పర్టికులర్ వాళ్ళకి ఇచ్చిన జమీందారీలో ఓకే ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడానికి రైట్స్ హెరిడిటరీగా ఉండేవంటే ఖచ్చితంగా ఒక జమీందారే ఉంటారు, వాళ్ళ కొడుకు వాళ్ళే కంటిన్యూస్గా ల్యాండ్ రెవెన్యూ వసూలు చేస్తారు. బట్ హియర్ ఏ కండిషన్ ఈజ్ ఓకే ద రెవెన్యూ కలెక్టింగ్ పొజిషన్ ఈజ్ హెరిడిటరీ బట్ నాట్ ద ల్యాండ్ హెరిడిటరీ కాదు, ఆ ల్యాండ్ ఎప్పుడు సుల్తాన్కి సంబంధించిందే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే ఓకే, బట్ ఇక్కడ ఈ పాయింట్ అయితే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ల్యాండ్ రెవెన్యూ మీద వాళ్ళకి హక్కు ఉంది కానీ ల్యాండ్ మీద అయితే కాదు. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, దే ఓన్డ్ ఆల్ ద ల్యాండ్స్ కంప్రైజింగ్ ఇస్ జమీందారీ అండ్ ద పిజన్స్ హ్యాడ్ నో రైట్స్ ఆన్ ది ల్యాండ్. మీకు ముందు ఫస్ట్ పాయింట్లోనే చెప్పాను, వాళ్ళకి ల్యాండ్ మీద హక్కు లేదు అన్నాను. ల్యాండ్ మీద హక్కు లేదంటే ఇది రాంగే. అలా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నాడు, పీజన్స్కి అంటే రైతులకి ల్యాండ్ మీద రైట్ లేదంటున్నాడు. బట్ గుర్తుపెట్టుకోండి, రైతులకి ఆ ల్యాండ్ మీద రైట్ ఉండేది, వాటికి హెరిటబుల్ రైట్స్ ఉండేవి, అంటే వాళ్ళకి వారసత్వ హక్కులు కూడా ఉండేవి, అండ్ వారు దాన్ని అమ్ముకోవచ్చు, ట్రాన్స్ఫరబుల్ రైట్స్ కూడా వాళ్ళకి ఆ ల్యాండ్ మీద ఉండేవండి. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో సెకండ్ స్టేట్మెంట్ క్లియర్లీ రాంగ్ అండి. అయితే జమీందారుల దగ్గర పూర్తిగా ల్యాండ్ లేదనుకుంటే మరి పొరపాటే. జమీందారుల దగ్గర పర్సనల్ ల్యాండ్స్ ఉంటాయి, ఆ పర్సనల్ ల్యాండ్ మనకి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ యొక్క కంప్లీట్ వాళ్ళ ఆధీనంలోకి వస్తుంది. వాటిని మనం మిల్కియత్స్ అంటాం అనమాట, మిల్కియత్ అని చెప్పి. ఓకే, బట్ వాళ్ళకి రెవెన్యూ ల్యాండ్ ఏదైతే క్యాల్కులేట్ చేశారో, అది వాళ్ళకి అలాకేట్ చేశారో అది స్టేట్ ఓన్డ్, అది కంపల్సరీ అనమాట. ఓకే, తర్వాత మూడో స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఈ జమీందారులకి ఎక్కడా కూడా అసలు వాళ్ళ ఆర్మీని మెయింటైన్ చేయకూడదు, ఓకే ఆర్మీని మెయింటైన్ చేస్తే వాళ్ళు రెబెలియన్ చేస్తారని ఉన్న భయం సుల్తాన్కు ఉండేది అని చెప్తున్నారండి. బట్ ఇది కంప్లీట్గా రాంగ్. ఓకే, ఎందుకంటే అసలు జమీందారుల దగ్గర చాలా పవర్స్ ఉండేవి, వాళ్ళ దగ్గర జ్యుడిషియల్ పవర్స్ ఉండేవి, ఓకే వాళ్ళ దగ్గర పోలీస్ ఫోర్స్ ఉండేది, ఓకే వాళ్ళ దగ్గర మిలిటరీ అథారిటీ ఉండేది. పర్టికులర్గా దే హెల్డ్ మిలిటరీ అథారిటీ ఉందంటే ఆర్మీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, ఇంక్లూడింగ్ ఫోర్టిఫికేషన్స్ చేసుకునే ఇది కూడా వాళ్ళ దగ్గర ఉండేదండి. ఫోర్టిఫికేషన్స్ అంటే ఏంటి, కోటని బలంగా తీర్చిదిద్దుకోవడం, అలాంటి ఒక పని ఆర్మీ లేకుండా, ఓకే పర్సనల్ ఆర్మీ లేకుండా అవుతుందా, అవ్వదు. సో ఖచ్చితంగా దే హ్యావ్ దేర్ ఓన్ ఆర్మ్డ్ ట్రూప్స్, అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ ఆర్మ్డ్ ట్రూప్స్ని వాళ్ళు మెయింటైన్ చేశారు. ఒక్కొక్క విషయం ఏంటంటే, ఒకవేళ ఈ కింగ్కి అదే సుల్తాన్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ అవసరమైతే ఈ ఆర్మీని సుల్తాన్ దగ్గరికి పంపించేవారు అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఆర్మీ లేదన్నారంటే అది తప్పు ఖచ్చితంగా. సో ఇక్కడ మనకి రెండో స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ రెండు రాంగ్ కాబట్టి మిగిలింది ఓన్లీ వన్ ఉంది. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ మనకి చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, వన్ సింగిల్ వర్డ్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ద మెడివల్ ఇండియా, ద టర్మ్ రాహత్ రిఫర్స్ టు, రాహత్ అనే పదం దేనికి సంబంధించిన అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడే మీరు పీవైక్యూస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థం చేసుకోవాలండి. పీవైక్యూస్ జస్ట్ సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో తెలుసుకుని ఉండిపోతే అది తప్పు అన్నమాట. ఓకే, ఎందుకంటే మనకి 2016 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, యూపీఎస్సీలో ఏంటి అంటే అరగట్ట అనే పేరుకి సంబంధించి క్వశ్చన్ అనమాట. అరగట్ట అయితే ఇక్కడ అందరూ చూసుంటారు, ఏంటి అంటే అరగట్ట అంటే ఒక పర్షియన్ వీల్ అని చెప్పి, ఇరిగేషన్లో వాడిని ఒక పర్షియన్ వీల్ని అరగట్ట అంటాము అని చెప్పి చదువుంటారు. ఓకే, ఆ వర్డ్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు. అయితే అక్కడే అబ్జర్వ్ చేయాల్సిన ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అరగట్ట అనే కొన్ని ప్రాంతాల్లో రాహత్ అని కూడా పిలిచేవాళ్ళు. ఓకే, అరగట్ట అన్న రాహత్ అన్న రెండింటికి అర్థం పర్షియన్ వీల్, అంటే బావిలో ఉండే నీటిని తోడుకొని పొలానికి పెట్టుకోవడానికి ఇరిగేషన్లో ఉపయోగించే ఒక వీల్నే మనం ఓకే సింపుల్గా అరగట్ట అని చెప్పి పిలుస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాటర్ వీల్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. ఓకే, అంటే మీకు ఆ విషయం తెలియకపోతే, అరగట్ట చదివినప్పుడు రాహత్ పేరు తెలుసుకోకపోతే అనవసరంగా ఒక మార్కు పోయినట్టే కదా. సో అందుకే ప్రతిదీ చాలా క్షుణ్ణంగా చదవాలండి. ఓకే, పీవైక్యూలు సాల్వ్ చేసినా కూడాను అది డీటెయిల్డ్గా సాల్వ్ చేస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ చేసేసి జస్ట్ నాకు ఆన్సర్ తెలిసిపోయిందని చూసేసి వదిలేస్తే వేస్ట్, ఎందుకు పనికిరాదు. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చదువుతుంటేనే ఓకే మనకి ఒక్కొక్కసారి క్లారిటీ ఇంకా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి కొన్నిసార్లు ఎలిమినేషన్ టెక్నిక్లు ఇలాంటివి కూడా వాడొచ్చండి. ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి లైక్ ఇప్పుడు బాండెడ్ లేబర్ ఉన్నారండి, బాండెడ్ లేబర్ని బాందగి అని పిలుస్తూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఓకే, వీళ్ళకి కమిని అనే ఒక పదం కూడా కొన్ని దగ్గర వాడుతూ ఉంటారు. సో బాండెడ్ లేబర్కి రాహత్ అనే పదం వర్తించదు. ఓకే, సో అలాగే ల్యాండ్ గ్రాంట్స్ టు మాస్క్స్ అండ్ టెంపుల్స్ అంటున్నారు.
మసీదులకి ఇచ్చే ల్యాండ్ని మనం ఇనాం అంటాము, లేకపోతే సూఫీ వాటికి సంబంధించి అయితే వక్ఫ్ ప్రాపర్టీ లాంటివని పిలుస్తుంటాం. ఓకే, అంతేగాని వాటికంటూ ఎక్కడ ఈ రాహత్ అనే పదం లేదు. సో అది కూడా తప్పు. ఒకవేళ టెంపుల్కి ఇస్తే వాటిని బ్రాహ్మదేయ అని కానీ లేకపోతే అగ్రహారం కానీ ఇలా అని పేరులో పిలుస్తుంటాం. ఓకే, అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటి, లార్జ్ అగ్రికల్చరల్ ట్రాక్ట్స్ ఇన్ డెక్కన్ రీజియన్ అంటున్నారు. ఢిల్లీ సుల్తాన్లో డెక్కన్ ప్రాంతంలో అగ్రికల్చరల్ భూముల్ని రాహత్ అంటారు. వీటినే మామూలుగా సహీఫా అంటారు. ఓకే, అలాగే కొన్నిసార్లు వీటిని మనకి ఇక్తా అనే సిస్టమ్ ఉంది కదా, వాటిని ఇక్తాగా కూడా పిలవచ్చు. సో ఇవేవి కరెక్ట్ కాదు, ఫస్ట్ ఆప్షన్ ఒకటే కరెక్ట్. ఒకవేళ మీరు ఇంట్లో ఒక 2 ఎలిమినేట్ చేయగలిగినా మీ ఆన్సర్ చేసే ప్రాబిలిటీ 50% వరకు పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాక్స్ గురించి అడుగుతుందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఓకే విత్ రెస్పెక్ట్ టు జిజియా ఆర్ కరెక్ట్? జిజియాకి సంబంధించి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారండి. ఓకే, జిజియా తెలుసు కదా, జిజియా పన్ను గురించి ఎప్పుడూ చదువుతారు, ఎన్నిసార్లు చదివి ఒకసారి కాదు 100 సార్లు వినుంటారు దాని గురించి. ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. హిందూ సబ్జెక్ట్స్ వర్ సబ్జెక్టెడ్ టు జిజియా యాజ్ ఎ ట్యాక్స్ పెయిడ్ ఇన్ లీవ్ ఆఫ్ మిలిటరీ సర్వీస్ బై ద సుల్తాన్ అండ్ ఆర్మీస్ అంటున్నాడు ఒకటో స్టేట్మెంట్. 2, జిజియా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ల్యాండ్ రెవెన్యూ బై అలావుద్దీన్ ఖిల్జీ అంటున్నారు. 3వది, జిజియా వాజ్ ఇంపోజ్డ్ ఆన్ బ్రాహ్మిన్స్ హూ వర్ ఎర్లియర్ ఎగ్జెంప్టెడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. నేను ఫస్ట్ చెప్పిన ఒక ఎక్స్ప్లెనేషన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, మీరు ఈజీగా పెట్టగలరు స్టేట్మెంట్ ఏంటో మీకు తెలుసు. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి. సో నేను చెప్తాను చూడండి ఒకసారి. మనకి ఇక్కడ జిజియా అనే ట్యాక్స్ మనకి ఇస్లాంకి సంబంధించిన ఒక ట్యాక్స్ అండి. ఇస్లాంలో రాజులు విధించే ట్యాక్స్ అన్నమాట. ఓకే, అసలు జిజియాని ఇస్లాంలో ఎలా భావిస్తారు? జిజియా గురించి మనకి ఖురాన్లోను హదీత్ బుక్ ఉంటుంది కదా, సో వాటిల్లో మనకి జిజియా గురించి ఏముందంటే, ఇట్ ఈస్ ఎ ఫీ ఫర్ ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ బై ద ముస్లిం రూలర్ టు నాన్ ముస్లిమ్స్. ఒక నాన్ ముస్లింకి ముస్లిం రూలర్ ప్రొటెక్షన్ ఇస్తున్నందుకు వసూలు చేస్తున్న ఒక ఫీజునే మనం జిజియా అని చెప్పి పిలుస్తాం. అయితే ఇది కేవలం ప్రొటెక్షన్కి సంబంధించే కాదు, ప్రొటెక్షన్తో పాటు ఇంకా చాలా విషయాల కోసం కూడా ఈ జిజియా పనికొస్తుంది. లైక్ అక్కడే చెప్పే పాయింట్లు ఏంటంటే, ఒకటి ఎగ్జంప్షన్ ఫ్రమ్ మిలిటరీ సర్వీస్. వాళ్ళు మిలిటరీ సర్వీస్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఒక ఎగ్జంప్షన్ ఇవ్వడానికి కూడా ఈ జిజియాను పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎగ్జంప్షన్ ఫ్రమ్ మిలిటరీ సర్వీస్ ఫర్ నాన్ ముస్లిమ్స్ ఎవరు కూడా మిలిటరీ సర్వీస్ చేయాల్సిన అవసరం లేకుండా వాళ్ళ నుంచి జిజియాను వసూలు చేయొచ్చు. అలాగే ఒక ముస్లిం రాజ్యంలో ఒక నాన్ ముస్లిం ఫెయిత్ని అంటే ఒక నాన్ ముస్లిం రిలీజియన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి పెర్మిషన్ ఇస్తుందన్నమాట ఈ జిజియా ట్యాక్స్. సో జిజియా ట్యాక్స్ పే చేసేవంటే నువ్వు రిలీజియన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది అని అర్థం అనమాట. ఓకే, అదేవిధంగా దీంతో పాటు ఇట్ ఈజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ నాన్ ముస్లిం అలిజియన్స్ టు ముస్లిం స్టేట్. ఒక ముస్లిం రాజ్యానికి రాజుకి ఒక నాన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజియన్స్ని చూపిస్తుంటే, ఆ విధేయతని చూపిస్తుంటూ మేము మీకు విధేయులమే ఉంటాం, మీకు ఎప్పుడు హాని చేయమన్నట్టుగా చూపిస్తూ పే చేసే ట్యాక్సే జిజియా. అంటే జిజియాకి ఇన్ని పర్పసెస్ ఉన్నాయి. ఓకే, అకార్డింగ్ టు ఖురాన్లోను హదీత్లో కూడా మనకి ఇవి మెన్షన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయండి. ఓకే, క్లియర్గా ఉన్నాయి ఖురాన్లోను హదీత్లోను. సో జిజియా అంటే ఏంటో మీకు ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనా? ఎస్, కరెక్టే కదా. ఏంటి, మిలిటరీ సర్వీస్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ సర్వీస్ మీరు చేస్తున్నాం కాబట్టి, ఎవరు సుల్తాన్ యొక్క ఆర్మీ చేస్తున్నారు కాబట్టి మీరు కొంత డబ్బు పే చేయండి, అదే జిజియా ట్యాక్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, జిజియా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ల్యాండ్ రెవెన్యూ బై అలావుద్దీన్ ఖిల్జీ అంటున్నారు. అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. ఓకే, 50% వరకు ల్యాండ్ రెవెన్యూని వసూలు చేశారు, ఇంక్లూడింగ్ జిజియాని ఇంక్లూడ్ చేసుకొని. ఓకే, సో అంటే ఎక్కడా కూడా మనకి ఈయన సెపరేట్ చేసి వసూలు చేసినట్టుగా ఎక్కడా కనిపించడం లేదు. ఓకే, సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంటే. మూడోది మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు చెప్పింది ఏంటది, జిజియాని బ్రాహ్మిన్స్ మీద కూడా వసూలు చేసిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, అక్కడే చెప్పాం కదా రిలీజియస్ బైగాట్ అని, కొంతవరకు మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో కంప్లీట్గా బ్రాహ్మిన్స్ మీద అంతవరకు ఎవ్వరు ఇంపోజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఆయన ఇంపోజ్ చేశాడు. ఓకే, సో దీన్ని బట్టి చూసుకుంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 1 and 3 is the correct answer. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి. ఓకే, సో ఇది జిజియాకి సంబంధించి క్వశ్చన్. తర్వాత మనకి
ఢిల్లీ సల్తనేట్ టైంలో లీగల్ సిస్టమ్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. లీగల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్, సివిల్ లాస్ వర్ అడ్మినిస్టర్డ్ బేస్డ్ ఆన్ ముస్లిం లాస్ ఫర్ ముస్లిమ్స్ అండ్ హిందూ లాస్ ఫర్ హిందూస్. సెకండ్ స్టేట్మెంట్, Qazis only administered Sharia law while panchayats and guilds administered Hindu law అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్, క్రిమినల్ లా వాజ్ బేస్డ్ ఆన్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్డ్ ఫర్ ద పర్పస్ బై ద రూలర్స్ అంటున్నారు. 3 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఓకే, సో అంటే అక్కడ లీగల్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఓకే, ఏదైనా ఒక న్యాయం జరగాలంటే ఎవరు చేసేవారు, ఎలా చేసేవారు అడుగుతున్నారు, ఏ లా ఆధారంగా చేసేవారు అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయి, సివిలియన్ అంటే మ్యారేజ్కి సంబంధించి లేదా వారసత్వానికి సంబంధించి ఆస్తికి సంబంధించి ఇలాంటి వాటికి సంబంధించి కేసులు ఉంటాయి కదా, ఇవి ముస్లింలకైతే షరియా లా మీద ఎస్ కరెక్టే, ముస్లింలు ఎప్పుడు షరియా లానే ఫాలో అవుతారు, వాళ్ళకి సంబంధించి షరియా అని చెప్పి ఒక చట్టం ఉంది. సో అది 100% కన్ఫామే. ఓకే, అలాగే హిందూస్కి అయితే హిందూ లాస్, హిందూస్కి కూడా మనకు ఉన్నాయి కదా, హిందూ లాస్ ఖచ్చితంగా ఉన్నాయి. లైక్ మనకి మనుస్మృతికి కానీ యజ్ఞవల్క స్మృతికి కానీ, ఓకే, లేదా మితాక్షర దయాబాగ్ ఇవన్నీ కూడా హిందూ కోడ్స్ ఉన్నాయి మనకి. సో హిందూస్కి సంబంధించి హిందూ లాస్ ఉన్నాయి, వాటి ఆధారంగానే అడ్మినిస్ట్రేట్ చేసేవారు. కరెక్టే, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టేనన్నా. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కాజీ మీకు తెలుసు కదా, కాజీ అంటే ఢిల్లీ సల్తనేట్లో ఒక హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కాజీ అని చెప్పి పిలుస్తాం. సో దే ఓన్లీ అడ్మినిస్టర్డ్ షరియా లా వైల్ పంచాయత్స్ అండ్ గిల్డ్స్ అడ్మినిస్టర్డ్ హిందూ లాస్ అంటున్నారు. ఓకే, కరెక్టే కొంతవరకు. ఏంటి, పంచాయత్లు గిల్డులు ఎక్కువగా అక్కడ హిందువులే ఉంటారు, హిందూ లాస్ని అడ్మినిస్ట్రేట్ చేసేవి, ఇది కరెక్టే. ఈ ఫస్ట్ భాగం మాత్రం కొంచెం కాంట్రవర్షియల్, ఎందుకంటే కొన్ని దగ్గర మీరు సెర్చ్ చేసి ఇది కరెక్ట్ అనే వస్తుంది. క్వాజీస్ ఓన్లీ అడ్మినిస్టర్డ్ షరియా లా అంటే కరెక్ట్ అనే అంటారు, ఏంటంటే వాళ్ళు షరియా లా కోసమే ఉండేవారు అంటారు. బట్ ఈ గిల్డ్స్ నుంచి కొన్నిసార్లు కేసులు కాజీస్ దగ్గరికి వెళ్తాయి, హిందూ కేసులు కూడా వెళ్తాయి. అలాంటప్పుడు వాళ్ళు హిందూ కేసుల్ని కూడా సాల్వ్ చేసేవారు. సాల్వ్ చేశారంటే అక్కడ షరియా లాని ఫాలో అవ్వకూడదు, హిందూ కోడ్ని ఫాలో అవ్వాలి, హిందూ లాని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. అంటే యూపీఎస్సీ కరెక్ట్ యాక్యురసీ ప్రకారం చూసుకుంటే మీకు ఇది రాంగ్ అవుతుంది. ఈవెన్ మీ కీలో కూడా నేను చూశాను, తప్పుగా పడింది, రైట్ అని ఇచ్చారు. ఓకే, బట్ ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఓకే, క్వాజీస్ ఓన్లీ అడ్మినిస్ట్రేట్, ఓన్లీ అనేది ఇంకా ఎక్స్ట్రీమ్ వర్డ్ అనమాట. కేవలం షరియాలానే అడ్మినిస్ట్రేట్ చేశారంటే తప్పు, ఎందుకంటే దే ఆర్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్, మొత్తం రాజ్యంలోనే హైయెస్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ వాళ్ళు. అలాంటి వాళ్ళు ఓన్లీ షరియాలానే అడ్మినిస్ట్రేట్ చేయడం ఏంటి, మరి హిందూ కేసులు వచ్చి సాల్వ్ చేయరా, చేస్తారు. ఓకే, సో అందుకని చెప్పి ఇది హైలీ కొంచెం ఇంకా కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ అయిపోయింది కాబట్టి ఇది తప్పేనండి స్టేట్మెంట్. ఇంకా అలాగే థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే క్రిమినల్ లా వాజ్ బేస్డ్ ఆన్ రెగ్యులేషన్ ఫ్రేమ్డ్ ఫర్ ద పర్పస్ బై ద రూలర్స్. ఓకే, సివిల్ లా కంటే షరియా ఇవన్నీ వర్తిస్తాయి, అవేవి షరియా ఇవేవి కూడా క్రిమినల్ లా గురించి చెప్పవు కదా. క్రిమినల్ లాకి రూల్స్ ఎవరు పెట్టాలి, ఎప్పుడైనా రాజు పెట్టాలి, రాజు అలాగే చెప్తే అలాగే జరుగుతుంది, అంతేగాని షరియాలో ఉంటుంది క్రిమినల్ లా గురించి. అంటే లైక్ దొంగతనానికి 6 ఏంటి, మర్డర్కి 6 ఏంటి, లేకపోతే దోపిడీకి 6 ఏంటి, ఇలాంటివి పెట్టుకుంటాయా, ఉండవు కదా. సో ఎప్పుడైనా రూలర్సే పెట్టుకుంటారు. సో థర్డ్ స్టేట్మెంట్ ఆబ్వియస్గా ఆ విషయంలో చూసుకుంటే అదొక జనరల్ స్టేట్మెంటే. సో ఇది కరెక్ట్, ఇది ఎప్పటికైనా ఇక్కడే కాదు ఎప్పుడైనా కరెక్ట్ అవుతుంది చాలా వరకు. ఓకే, సో 1, 3 కరెక్ట్ కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1 and 3. ఓకే, ఇదిగో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, హిస్టారికల్ ఎవిడెన్సెస్ క్లియర్గా ఏం చెప్తున్నాయంటే క్వాజీ కోర్టులు ఏవైతే ఉన్నాయో కాజీ కోర్టులు హిందూస్కి సంబంధించిన డిస్ప్యూట్స్ని కూడా ఎడ్జుడికేట్ చేశాయి. ఓకే, అయితే ఎప్పుడు వాళ్ళు అగ్రి అయితే ఓకే మేము ఈ కాజీ దగ్గరికి వెళ్ళడానికి మేము సమ్మతమే అని చెప్తే అప్పుడు ఖచ్చితంగా కాజీ దగ్గరికి తీసుకెళ్ళి ఆ కేసుని సాల్వ్ చేసేవారు. ఓకే, సో ఇది 7th క్వశ్చన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, శివాజీకి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్న మరాఠాస్ గురించి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అండర్ శివాజీ అడ్మినిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ అడుగుతాను. 4 ఇచ్చాడు, 4 ఒకటి తప్పు అంటున్నాడు, అంటే మిగతా 3 కరెక్టే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మొత్తం ఒకసారి అన్ని స్టేట్మెంట్లు అబ్జర్వ్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ అండర్ శివాజీ వాజ్ లార్జ్లీ ఇన్ లైన్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ది డెక్కనీ స్టేట్స్. డెక్కనీ స్టేట్లో అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ ఎలా ఉండేవో అలానే ఉంటుంది అని చెప్తున్నారు. డెక్కనీ స్టేట్స్ అంటే ఏంటి, అహ్మద్నగర్ సల్తనేట్, బీజాపూర్ సల్తనేట్. అసలు శివాజీ బతికింది, వాళ్ళ నాన్న పనిచేసింది అంతా కూడా మనకి బీజాపూర్ సల్తనేట్, అహ్మద్నగర్ సల్తనేట్లోనే. సో కంప్లీట్గా వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ప్రాక్టీసెస్ని వాడారండి. ఓకే, నాకు తెలిసిన రీసోర్సెస్ ప్రకారం
ఓకే, ఈవెన్ పీష్వా అనేది మనకి మరాఠాస్లో ఎంత ఇంపార్టెంట్ పదవో మీకు తెలుసు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ని పీష్వా అంటారు. ఇదే పీష్వా అహ్మద్నగర్ సల్తనేట్లో కూడా కొంతవరకు కొనసాగింది. ఓకే, అంటే ఆ అడ్మినిస్ట్రేషన్ అలాగే తీసుకున్నాడు. ఓకే, పర్టికులర్గా అహ్మద్నగర్ సల్తనేట్ నుంచి బిజాపూర్ సల్తనేట్ నుంచి తీసుకున్నారు. ఓకే, అక్కడ కూడా మాలిక్ అంబర్ అని ఆయన ఉంటారు. మాలిక్ అంబర్ యొక్క సిస్టమ్నే చాలా క్లియర్గా ఫాలో అయ్యాడు అనమాట శివాజీ. ఈ మాలిక్ అంబర్ అని ఆయన ఈ అహ్మద్నగర్ సల్తనేట్లో నిజాం షాహీ డైనెస్టీలో నిజాం షా 2 అని చెప్పి ఒక రాజు ఉంటారు. ఆయనకి రిజెంట్గా పనిచేశారు. ఓకే, ఆ రిజెంట్గా పనిచేసి, రిజెంట్ అంటే రాజు చిన్నవాడైనప్పుడు పని చేయలేనప్పుడు అలాంటప్పుడు ఆయన కంప్లీట్గా బాధ్యతలు చూసుకుంటారు. ఆయనే రిజెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఆయనే ఒక సిస్టమ్ని కూడా పెట్టారు. ఆ సిస్టమ్ని చాలా వరకు ఈయన ఫాలో అయ్యారనమాట. ఓకే, అండ్ ఈవెన్ మాలిక్ అంబర్ అని ఆయన ఈ అహ్మద్నగర్ సల్తనేట్లో ఒక దీనిగా కూడా ఒక పీష్వాగా కూడా పనిచేసి, అంటే ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, హీ అపాయింటెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు అడ్వైజ్ హిమ్ ఆన్ మ్యాటర్స్ ఆఫ్ స్టేట్. ఆలోచించకుండా పెడతాం కదా. ఓకే, మనకి అష్టప్రధానులు అని చెప్పి 8 మంది మినిస్టర్స్ ఉంటారు. ఎవరి కోర్టులో ఉంటారు అంటే శివాజీ కోర్టులోనే ఉంటారు కదా. సో మనం ఇంకా ఆలోచించకుండా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అని పెడతాం. ఓకే, సో ఓకే. తర్వాత హీ అబాలిష్డ్ ద జమీందారీ ఆర్ దేశ్ముఖి సిస్టమ్ అంటున్నారండి. ఓకే, ఇక్కడే చాలా ఇంపార్టెంట్. చాలామంది కొంచెం తప్పు చేసే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మీరు చదువుకున్నంత వరకు శివాజీ దేశ్ముఖ్ సిస్టమ్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడని ఎక్కడైనా ఉంటుంది క్లియర్గా. ఓకే, అయితే అది వాళ్ళని పూర్తిగా అబాలిష్ చేసేసారా, వాళ్ళ పవర్ని తగ్గించారా అనేది కొంతమంది క్లారిటీ ఉండరు. ఓకే, అయితే రియల్గా జరిగింది ఏంటంటే శివాజీ చేసింది వాళ్ళ యొక్క పవర్ని తగ్గించేశారు. దేశ్ముఖ్లు, దేశపాండేలు, ఓకే, కులకర్ణీలు, వీళ్ళంతా ఒక నెట్వర్క్ ఉంటుందన్నమాట. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఒకనొక టైం నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఒక సేమ్ ఇక్తాదారులాగా వీళ్ళలాగా ఒక ల్యాండ్ని అసైన్ చేసి, ఓకే, ఆ ల్యాండ్ని మనం దేశముఖి అనేవారు అనమాట. ఆ దేశముఖి అనే ల్యాండ్ని అసైన్ చేసి ఆ ల్యాండ్ రెవెన్యూని వాళ్ళు హెరిడిటరీగా వసూలు చేసుకునేవారు. సేమ్ జమీందార్ లాగే పవర్ ఎంజాయ్ చేసేవారు. ట్యాక్సెస్ వసూలు చేయడం, పోలీస్ని మెయింటైన్ చేయడం, జుడిషియరీని అడ్మినిస్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేసేవారు. ఓకే, సో ఇది మనకి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ ఆ స్టేట్స్లో అమల్లో ఉండేది. మనకి ఈవెన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ అని చెప్పి ఒక ఉంటారు కదా, స్వాతంత్ర సమరయోధురాలు ఆంధ్ర నుంచి. ఓకే, సో అంటే ఈ దేశ్ముఖి సిస్టమ్ అనేది సేమ్ జమీందారీ సిస్టమ్ లాంటిదే. ఒక అయితే శివాజీ ఏం చేశాడంటే వీళ్ళ యొక్క పవర్ని తగ్గించడం కోసం వీళ్ళకి దగ్గర ఉండే ఆ రెవెన్యూ కలెక్షన్ రైట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని, ఓకే, దానికోసం స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశారు అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమైందంటే దేశ్ముఖులకి డబ్బు రావడం ఆగిపోయింది. మిగతావన్నీ ఉండేవి, బట్ డబ్బు రావడం వాళ్ళకి ఆగిపోయింది. డబ్బు ఎప్పుడైతే రావడం ఆగిపోయిందో వాళ్ళ పవర్ తగ్గిపోయిందని మనకి క్లియర్గా చెప్పొచ్చు. అంటే శివాజీ కేవలం వాళ్ళ యొక్క పవర్ని కట్టేలు చేశాడు, తగ్గించాడు అంతే. అంతేగాని దేశ్ముఖి సిస్టమ్ని, జమీందారీ సిస్టమ్ని లేదా దేశపాండే, కులకర్ణి వీటేంటిని కూడా ఆయన రద్దు చేయలేదు. ఓకే, అవి మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947 అవి ఆటోమేటిక్గా రద్దు అయిపోయి, బట్ అంతకు ముందు అయితే ఆయన ఏం చేయలేదు. సో ఈ థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అండి. ఓకే, ఇది ఈస్ ద ఆన్సర్. బట్ థర్డ్ స్టేట్మెంటే రాంగ్. ఓకే, ఒకసారి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా చూసుకుంటే సాలరీస్ టు ద రెగ్యులర్ సోల్జర్స్ వర్ పెయిడ్ బోత్ ఇన్ క్యాష్ అండ్ రెవెన్యూ గ్రాంట్స్. ఓకే, రెగ్యులర్ సోల్జర్స్కి క్యాష్ రూపంలో, రెవెన్యూ గ్రాంట్స్ రూపంలో పే చేసేవాళ్ళు అంటున్నారండి. ఇక్కడ కూడా ఒక చిన్న కాంట్రవర్సీ ఉన్న స్టేట్మెంటే ఏంటంటే సాలరీస్ టు ద రెగ్యులర్ సోల్జర్స్ వర్ పెయిడ్ బోత్ ఇన్ క్యాష్ అండ్ రెవెన్యూ గ్రాంట్స్ అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ సోల్జర్స్ అని మాత్రమే ఉంటే ఇది స్టేట్మెంట్ కరెక్టే. రెగ్యులర్ సోల్జర్స్ అనేటప్పటికి ఏంటంటే కొంచెం తప్పు అయ్యే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే శివాజీ మనకి రెగ్యులర్ సోల్జర్స్కి శాలరీస్ రూపంలో పే చేశాడు. ఓకే, అండ్ హయ్యర్ కమాండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా తక్కువ కేసెస్లో మాత్రమే జాగీర్స్ రూపంలో ల్యాండ్ రెవెన్యూ అలోకేట్ చేసి రెవెన్యూ గ్రాంట్స్ ఇచ్చారనమాట. ఓకే, సో అంటే డి కూడా చాలా వరకు జనరలైజ్డ్గా ఉంది కాబట్టి డి కూడా యాక్చువల్గా రాంగ్ స్టేట్మెంట్ అని అన్నాం. ఓకే, అంటే క్వశ్చన్లో ఎక్కడ మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. ఓకే, అంటే ఆన్సర్ ఇక్కడ మీకు సి అని చూపిస్తుంది, బట్ డి కూడా రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే రెగ్యులర్ సోల్జర్స్కి శివాజీ శాలరీస్ రూపంలో పే చేశాడు. అలాగే జాగీర్స్ రూపంలో పే చేసింది ఎవరికి అంటే కొంచెం పెద్దవాళ్ళకి. ఓకే, హయ్యర్ కమాండర్స్కి మాత్రమే, రెగ్యులర్ సోల్జర్స్కి ఎవరికి కూడా ఇలా పే చేయలేదు. ఇక్కడ ఈ టర్మే కొంచెం తప్పు అనమాట, టెర్మినాలజీ క్లియర్గా తప్పు. యూపీఎస్సీ ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా క్షుణ్ణంగా చూస్తుంది కాబట్టి
ఇది మనం తప్పుగా చెప్తున్నాం. ఓకే, ఇలాంటివి చూడకుండా ఉంటే అది జనరల్గా వెళ్ళిపోతుంది, మామూలుగా ఇది కరెక్ట్ అనుకునే వెళ్ళిపోవచ్చు. బట్ ఇది క్షుణ్ణంగా చూస్తుంది కాబట్టి తప్పు. ఓకే, సో అంటే ఈవెన్ మనం చూసాం ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటది, థర్డ్ స్టేట్మెంట్ చూసినప్పుడు చెప్పాం ఏంటది, శివాజీ, జమీందారులు, దేశ్ముఖులు వీళ్ళందరి యొక్క పవర్ని తగ్గించి అసలు ల్యాండ్ రెవెన్యూ వాళ్ళకి కూడా వసూలు చేసే అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి కూడా ఆఫీసర్ని అపాయింట్ చేశాడు కదా. ఓకే, సో అది ఇక్కడ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇది 8th క్వశ్చన్. తర్వాత 9th క్వశ్చన్ మనకి వన్ ఆఫ్ ది కింగ్ ఆఫ్ స్లేవ్ డైనస్టీ బాల్బన్ గురించి అడుగుతున్నారు మనకి. ఓకే, బాల్బన్ క్రియేటెడ్ ఏ సెపరేట్ మిలిటరీ డిపార్ట్మెంట్ ఆర్ దివాన్-i-అరిజ్ అంటున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమో అరిజ్-i మామ్లిక్ వాజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అండర్ ద ఢిల్లీ సల్తనెట్ అంటున్నాడు. ఓకే, రెండింట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, ఆలోచించండి. ఓకే, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే బాల్బన్ అనే వ్యక్తి ఈజ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ది స్లేవ్ డైనస్టీ మనకు చెప్తారు. ఓకే, సో ఈ క్రియేటెడ్ ఏ సెపరేట్ మిలిటరీ డిపార్ట్మెంట్ ఆర్ దివాన్-i-అరిజ్ అనే స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, ఎందుకంటే మనకి కొంతమంది రాజులు కొత్త డిపార్ట్మెంట్స్ని క్రియేట్ చేశారు. అందులో వన్ ఆఫ్ ది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఆర్మీకి కూడా ఒక డిపార్ట్మెంట్ ఉండాలని చెప్పి దివాన్-i-అరిజ్ని బాల్బన్ క్రియేట్ చేశాడు. ఇది ఫస్ట్ వన్. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అయితే ఇలాంటివి కొన్ని డిపార్ట్మెంట్లు మనకి తర్వాత కాలంలో కూడా వచ్చాయండి. లైక్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దివాన్-i-కోహి అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది, అగ్రికల్చర్ సంబంధించి డిపార్ట్మెంట్. ఓకే, మహమ్మద్ బిన్ తుగ్లక్ మనకి దీన్ని స్టార్ట్ చేశారు, అందరికీ తెలిసిందే. దివాన్-i-కోహి ఎవరు స్టార్ట్ చేసింటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటాం. ఓకే, అలాగే ఇంకా ఫిరోజ్ షా తుగ్లక్ కూడా 2 డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశారు, ఆయన వెల్ఫేర్ స్టేట్ కోసం ఉన్నాడు కాబట్టి. దివాన్-i-బాందగన్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్, బాందగన్ అంటే స్లేవ్స్ అన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఖైరత్ అనే డిపార్ట్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు. ఖైరత్ అంటే చారిటీ అండి. స్లేవ్స్ కోసం చారిటీ కోసం డైనస్టీలు డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. ఓకే, సో ఇలా దివాన్-i-అరిజ్ అనేది ఖచ్చితంగా బాల్బన్ స్టార్ట్ చేసింది, ఇది కరెక్టే. అయితే ఇక్కడ రెండో స్టేట్మెంట్ అరిజ్-i మామ్లిక్ చూడగానే కరెక్టే కదా అని అనిపిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే అరిజ్-i మామ్లిక్ అని ఆయన మొత్తం ఆర్మ్డ్ ఫోర్సెస్కి కమాండర్ ఇన్ చీఫ్ అనే విధంగా ఉంటారు అని చూడగానే కరెక్టే అనిపిస్తుంది. బట్ ఆ వర్డ్ కొంచెం ఎక్స్ట్రీమ్ వర్డ్ అనమాట, కమాండర్ ఇన్ చీఫ్ అంటే. కమాండర్ ఇన్ చీఫ్ అంటే చిన్న పదం కాదండి. ఓకే, ఇప్పుడు మనకి ఇండియా ఉంది, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని చెప్పి 3 ఫోర్సెస్ ఉన్నాయి, త్రివిధ దళాలు అని చెప్పి పిలుస్తాం. 3 దళాలకి 3 ఆఫీసర్స్ ఉంటారు, జనరల్, మార్షల్, ఓకే, అడ్మిరల్ వీళ్ళు ఉంటారు. అయితే ఇంతమంది ఉన్నా కూడా ఆ ఆర్మీని కానీ, నేవీని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ ఒక యుద్ధానికి కమాండ్ చేసే అధికారం కేవలం ప్రెసిడెంట్కే ఉంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు, షీ ఈజ్ ద సుప్రీం కమాండర్, అంతే కదా. ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్. సో కమాండర్ ఇన్ చీఫ్ అంటాం. అంటే కమాండర్ ఇన్ చీఫ్ అంటే అర్థం ఏంటంటే ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలిగే అధినేత అన్నమాట. ఓకే, అరిజ్-i మామ్లిక్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దివాన్-i-అరిజ్, డిపార్ట్మెంట్కి హెడ్ ఈయనే. మొత్తం ఆర్మీని రిక్రూట్ చేసేది ఆయన, ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చేది ఆయన, ఆర్మీకి ఫీజులు పే చేసేది ఆయన, అంతా ఆయనే చూసుకుంటారు. అయినంత మాత్రాన ఆయన కమాండర్ ఇన్ చీఫ్ కదా, ఆయన జస్ట్ కమాండర్ అంతే. ఓకే, ద కమాండర్ ఇన్ చీఫ్ అన్నింటికంటే సుప్రీం కమాండర్ ఎవరు అంటే సుల్తాన్ చేతితోనే సుప్రీం పవర్ ఉండేది, ఆయనే మొత్తం కంట్రోల్ చేసి ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఆయన డెసిషనే. ఓకే, దేనికోసమైనా ఆయన డెసిషనే కానీ ఈయన డెసిషన్ పనికిరాదు. సో అరిజ్-i మామ్లిక్ అనేది రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి, ఆప్షన్ 1 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది. ఒక అంటే సెకండ్ స్టేట్మెంటే కొంచెం జాగ్రత్త, ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చేటప్పుడే మనం ఏంటంటే మోర్ జనరలైజ్డ్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. కమాండర్ ఇన్ చీఫ్ అంటే ఓకే కరెక్ట్ అయి ఉంటుంది, మనకి ఒక తెలియకపోయినా తెలిసినా కూడా అది కరెక్ట్ అయి ఉంటుందని ఒక ఆలోచనతో వెళ్ళిపోతాం, బట్ అది తప్పు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓకే, మిడిల్ ఇండియాలో ఎడ్యుకేషన్ గురించి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ దేర్ వాజ్ నో ఐడియా ఆఫ్ మాస్ ఎడ్యుకేషన్ ఎట్ దట్ టైం అంటున్నారు, కరెక్ట్ అయినా ఆలోచించండి. ఓకే, అక్కడ మాస్ ఎడ్యుకేషన్ అనే ఒక ఐడియా ఉందా? ఓకే, మాస్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రతి చిన్నపిల్లడు కూడా చదువుకోవడానికి వెళ్తున్నారు, అందరూ కలిసి గుంపుగా ఓకే స్కూల్లో చదువుకుంటున్నారు, అందరికీ చదువు ఉంది. ఓకే, ఇల్లిటరేట్స్ చాలా తక్కువ ఉన్నారు. అప్పట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఉండేవా? లేదు. మనకి అవైలబుల్గా ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మద్రాసాస్, లేకపోతే వేద పాఠశాలాస్, ఓకే, లేకపోతే గట్టికశాలాస్ ఇలాంటివి పిలుస్తారు కదా. సో అవి మాత్రమే ఉండేవి, అంతకు మించి ఇంకా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. సో అంటే మాస్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ ఆ టైంలో లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, అప్పుడు ఎక్కడ కూడా మాస్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ లేదు. ఒకటో స్టేట్మెంట్ కరెక్టే.
రెండో స్టేట్మెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గివింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ క్రాఫ్ట్ ఆర్ ప్రొఫెషన్ వాజ్ జనరల్లీ లెఫ్ట్ టు ద గిల్డ్ ఆర్ ఇండివిజువల్ ఫ్యామిలీస్. ఓకే, ఒక క్రాఫ్ట్కి సంబంధించి అంటే ఒక చెప్పులు కుట్టడం, ఓకే, లేదా ఒక వేరే ఏదైనా, ఓకే, నూనె తీయడం, ఇలాంటి క్రాఫ్ట్లకు సంబంధించిన విషయాలు, ఆ ప్రొఫెషన్కి సంబంధించిన నాలెడ్జ్ కేవలం ఆ గిల్డ్ అంటే శ్రేణులు అంట మనకి మెడివల్ ఇండియాలో, ఏన్షియంట్ ఇండియాలో కూడా ఉండేవి. ఓకే, గిల్డ్స్ అంటే ఒకే పర్టిక్యులర్ క్రాఫ్ట్కి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడితే దాన్ని మనం గిల్డ్ అంటాం. ఓకే, తెలిక శ్రేణి మనకి ఏపీలో ఉండే ఒక టైంలో, ఓకే, శాతవాహనస్ టైంలో. సో గిల్డ్స్ కానీ లేదా ఇండివిజువల్ ఫ్యామిలీ కానీ వాటిని నేర్పించేది. అంటే అప్పుడేమీ ఐటీఐస్ ఏం లేవులండి. ఓకే, క్రాఫ్ట్లు నేర్పించడానికి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ గట్రా లేవు. సో అది కూడా కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. వాళ్ళే వాళ్ళ పిల్లలకి వాటి గురించి నాలెడ్జ్ ఇచ్చుకోవాలి. థర్డ్ స్టేట్మెంట్, ద గ్రోత్ ఆఫ్ సైన్స్ రిలేటివ్లీ స్లోడ్ డౌన్ ఇన్ కంపారిజన్ టు ఏన్షియంట్ టైమ్స్. చాలా జనరల్ స్టేట్మెంట్, చూడగానే పెట్టొచ్చు. ఓకే, ఏన్షియంట్ టైమ్స్తో పోలిస్తే ఈ మెడివల్ టైంలో సైన్స్ అంతగా డెవలప్ అవ్వలేదు. కరెక్టేనా? యాక్సెప్ట్ చేస్తారు కదా. ఓకే, ఒకనొక టైంలో ఏన్షియంట్ టైంలో మనకి నవరత్నాస్లో వీళ్ళు ఓకే ఉండేవారు. వరాహ్ మిహిరా కానీ సుశ్రుత అప్పట్లోనే సుశ్రుత సంహిత అని చెప్పి సర్జరీ మీద బుక్ రాశాడు. ఓకే, ఆర్యభట్ట లాంటి వాళ్ళు ఉండేవారు, ఎంతో మంది అండి. ఓకే, సౌత్లో కూడా నాగార్జునుడు ఇలాంటి ఎంతో మంది సైంటిస్ట్ ఉండేవారు ఆ టైంలో. ఓకే, ఎంతో ఎక్కువగా వాళ్ళు సైన్స్కి కాంట్రిబ్యూట్ చేశారు. అది ఏన్షియంట్ టైంలో. బట్ మెడివల్ టైంలో రిలీజియన్ మీద ప్రజలకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎక్కువ రిలీజియస్గా మారిపోయారు. దట్టు ఫారిన్ నుంచి ఇస్లాం రిలీజియన్ వచ్చింది. ఇస్లాం రిలీజియన్ వచ్చిన తర్వాత హిందువులేమో హిందూయిజంని కాపాడుకోవడానికి ఇస్లామీస్ ఏమో అదే ముస్లిమ్స్ ఏమో ఇస్లాంని అంటే పూర్తిగా ప్రాపగేట్ చేయడానికి ఇలా ట్రై చేస్తూ పూర్తిగా సైన్స్ యొక్క దీని మీద ఎవ్వరూ ఫోకస్ చేయలేదండి. సైన్స్ డెవలప్మెంట్ చాలా తక్కువ జరిగింది ఇండియాలో, మెడివల్ ఇండియాలో. ఒకవేళ ఏన్షియంట్ ఇండియా లాగా మెడివల్ ఇండియాలో కూడా సైన్స్ డెవలప్మెంట్ జరుగుంటే ఓకే, ఇండియా ఇంకొంత అడ్వాన్స్డ్గా ఉండేదేమో, మేబీ. ఓకే, బట్ ఏన్షియంట్ ఇండియాలోనే మనం ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఇండియాలో గ్రేటెస్ట్ సైంటిస్టులు అంటే మనం ఏన్షియంట్ సైంటిస్టుల గురించి చెప్తాం. ఒక బ్రహ్మగుప్త, ఒక ఆర్యభట్ట, ఒక వరాహ్ మిహిరా, ఓకే, లేకపోతే ధన్వంతరి, ఇప్పుడు ఆయుర్వేదం సంబంధించి ధన్వంతరి, ఇలా వీళ్ళ గురించే మనం మాట్లాడుతూ ఉంటాం. యోగాకి సంబంధించి ఓకే వీళ్ళ గురించి మాట్లాడతాం కానీ ఇంకెవరి గురించి మాట్లాడాం కదా. సో ఇది కూడా కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. 1, 2, 3 మూడు కూడా కరెక్ట్ అండి. ఓకే, మూడిట్లో ఏది తప్పు అనడానికి లేదన్నమాట. ఓకే, సో థర్డ్ స్టేట్మెంట్ చాలా క్లియర్గా చెప్పాలి. ఆ రిలీజియస్ ఆర్థోడాక్సీ పెరిగిపోయింది. సో దానివల్ల మనకి ఈ పని జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్పొచ్చండి. ఏన్షియంట్ ఇండియాలో ఏంటంటే నలంద, ఓకే, తక్షశిల ఇలాంటి యూనివర్సిటీ ఉండేవి, విక్రమశిల లాంటి యూనివర్సిటీలు ఉండేవి. ఇవన్నీ కూడా ఏం చేసేవి, స్టూడెంట్లకి బోధించేవి. బట్ ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ ఇన్వేటర్స్ వచ్చారో వాళ్ళు ఏం చేశారు, నలంద యూనివర్సిటీ వీటన్నిటినీ కూడా కాల్చేశారు. పూర్తిగా కాలి బూదుడైపోయింది. నలంద లైబ్రరీ ఇవన్నీ కూడా కాలిపోయి. సో ఒక ఇన్స్టిట్యూషన్ లేదు, అసలు నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూషనే లేదు. ఒక చెప్పాలంటే ఏన్షియంట్ ఇండియా మెడివల్ ఇండియా కంటే ఏన్షియంట్ ఇండియాలోనే మాస్ ఎడ్యుకేషన్ ఉందనుకోవచ్చు కొన్నిసార్లు. అందుకే నలంద అనేది ఒక మాస్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. అంటే కంప్లీట్గా లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో ఉండేదని చెప్పొచ్చు. సో ఈ విధంగా సైన్స్ డెవలప్మెంట్ ఆగిపోయింది ఆ టైంలో. ఓకే, తర్వాత 11th క్వశ్చన్ మనకి ఉలేమాస్ గురించి అడుగుతున్నారు. చాలా ఈజీ క్వశ్చన్, ఆలోచించుకుంటా పెట్టొచ్చు. ఓకే, మెడివల్ ఇండియాలో ఉలేమాస్ అంటే ఎవరు? ఉలేమాస్ అంటే మీరు వెంటనే చెప్పేస్తారు, లైక్ ఇస్లాంలో ప్రీస్టీ క్లాస్ని మనం ఉలేమాస్ అనొచ్చు, అంతే కదా. ఉలేమా అంటే ఎవరికైతే ఇస్లాంలో ఇస్లామిక్ క్లాస్ మీద నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళనే ఉలేమాస్ అంటాము. సో ఎక్కడ ఈ ఆప్షన్ సెట్ అవుతుంది. ఓకే, ద స్కాలర్స్ ఆఫ్ ఇస్లామిక్ స్టడీస్ అండ్ అడ్వైజర్స్ టు ముస్లిం రూలర్స్. రాజులకి అడ్వైజర్స్గా పనిచేస్తూ ఉండేవారు, ఇస్లామిక్ స్టడీస్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. ఓకే, ఉలేమాస్ గురించి మనకు తెలుసు కదా. ఓకే, ఈ ఉలేమాసే రజియా సుల్తానా సింహాసనం మీద కూర్చుంటే యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఉలేమాసే అక్బర్ అనే వ్యక్తి కొంచెం సెక్యులర్గా బిహేవ్ చేస్తుంటే యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, సో ఉలేమాస్ గురించి మనం చాలాసార్లు విన్నాం కాబట్టి ఇది పెద్ద కష్టం కాదు. ఓకే, అలాగే ఇక్కడ కొంచెం ఎలిమినేషన్ కూడా మనం వాడచ్చు. ఒకవేళ ఉలేమాస్ గురించి ఎవరికి ఒక నాలెడ్జ్ లేకపోయినా ఓకే, లైక్ అంటే కొంచెం డీప్ నాలెడ్జ్ మిగతావి చదువుంటే చెప్పొచ్చు. ఎలాగంటే ఇప్పుడు సూఫీ సెయింట్లకి సంబంధించి వాళ్ళ కాన్వర్జేషన్స్ అన్ని ఒక బుక్లో రాయబడి ఉంటాయండి. వాటిని మనం ఏమంటామంటే మల్ఫూజాట్ అంటాం. మల్ఫూజాట్ అని చెప్పి పిలుస్తాం. సూఫీ సెయింట్ల యొక్క కాన్వర్జేషన్స్ ఉండే బుక్ అన్నమాట. వాళ్ళ యొక్క శిష్యులు ఆ బుక్కుల్ని రాసేవారు అనమాట. మల్ఫూజాట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత సూఫీ సెయింట్లకి కూడా బయోగ్రఫికల్ అకౌంట్ అంటే వాళ్ళ స్టోరీలు కూడా కొంతమంది రాశారు.
ఓకే, దాన్ని మనం వాటిని ఏమంటామంటే తజ్కీరాట్ అంటామండి. తజ్కీరాట్ గుర్తుపెట్టుకుని, తజ్కీరాట్ ద మోస్ట్ ఫేమస్ బుక్ కూడా ఉంటుంది. ఓకే, తజ్కీరాట్ అల్ ఔలియా అని చెప్పి ఒక బుక్ ఉంటుందండి. ఓకే, బయోగ్రఫీస్ ఆఫ్ ది సెయింట్స్ అనమాట. దీని అర్థం బయోగ్రఫీస్ ఆఫ్ ది సెయింట్స్ అండి. ఓకే, ఇందులో మొత్తం 96 సూఫీ సెయింట్కి సంబంధించిన స్టోరీలు, వాళ్ళ యొక్క మిరాకిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని రాసిన వ్యక్తి మనకి ఫరీద్ అల్దిన్ అత్తర్ అనమాట. ఫరీద్ అల్దిన్ అత్తర్ అనమాట. ఈయన ఒక పర్షియన్ పోయిట్ అండి, పర్షియన్ పోయిట్. ఈయన రాశారండి మన దీన్ని. ఓకే, తజ్కిరాత్ అల్ ఔలియా అని చెప్పి. సో తజ్కిరాట్స్ అంటే బయోగ్రఫీస్. అలాగే ముస్లిం ప్రీస్ట్స్ హూ రినౌన్స్డ్ సోషియో పొలిటికల్ లైఫ్ బయటకు వదిలేసి బయటకు వచ్చిన ముస్లిం ప్రీస్ట్లు లాంటి వారంటే కొంతవరకు మనం సూఫీలు అని చెప్పొచ్చు కొంతవరకు. ఓకే, సో ఇవేవి కాదు కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో 12th క్వశ్చన్ మనకి మొఘల్ పీరియడ్లో ఇంపోర్ట్ ఐటమ్స్ గురించి, మేజర్ ఇంపోర్ట్ ఐటమ్స్ గురించి అడుగుతుందండి. ఇండియాకి ఏమేమి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఓకే, కొన్ని ఇప్పుడు మీరు ఇది చూడగానే ఇందులో 4 కరెక్ట్గా ఏదో ఒకటి ఖచ్చితంగా అవును అనుకుంటారు. ఐవరీ, కాపరు, సాల్ట్ పీటర్, వార్ హార్సెస్లో. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ మనకి 4th వన్ చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియాలో గుర్రాల స్కేర్సిటీ. ఇండియాకి గుర్రం ఎప్పుడు నేటివ్ కాదు. ఓకే, ఈవెన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి కూడా గుర్రం జస్ట్ ఒక ఆడవాళ్ళు మాత్రమే తెలుసు, అంతకుమించి తెలీదు. ఓకే, గుర్రాన్ని వాడలేదు. ఓకే, సో గుర్రం మనకి నేటివ్ కాదు, ఖచ్చితంగా నేటివ్ కాదు, ఎక్కడి నుంచో వచ్చింది. సో మనకి అరేబియన్ గుర్రాలు అంటారు కదా, అరేబియా నుంచి, పర్షియా నుంచి, సెంట్రల్ ఏషియా నుంచి గుర్రాలు తీసుకున్నాం. సో 4వది ఇంపోర్టే ఖచ్చితంగా. బట్ 4 చూస్తే 3 ఉందండి, 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకేదైనా చేయొచ్చా అని ఆలోచిస్తే ఐవరీ ఏనుగు దంతాలతో చేసిన ఆభరణాలు. ఇండియాలో ఏనుగుల పాపులేషన్ పర్లేదు ఎక్కువగానే ఉంటుంది. ఓకే, అయితే ఆఫ్రికా ఐవరీ చాలా ఎక్కువ. ఓకే, ఆఫ్రికాలో ఎప్పుడు దాని మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు చాలా మంది. సో ఆఫ్రికా నుంచి చాలా ఎక్కువ ఐవరీ ఎక్స్పోర్ట్ జరిగేవి. ఎక్కడికి అంటే ఇండియాకే జరిగేవి. రాజ ఆస్థానంలోకి, అంతఃపురాల్లోకి ఐవరీతో చేసిన వస్తువులు వాడటానికి ఇష్టపడేవాళ్ళు. సో ఐవరీ ఇంపోర్ట్స్ జరిగేవి. ఓకే, తర్వాత కాపర్ విషయానికి వచ్చేప్పటికి డౌట్ వస్తుంది. అరే, కాపర్కి K3 కాపర్ మైన్ ఉంది కదా. ఓకే, రాజస్థాన్లో కాపర్ బాగానే దొరుకుతుంది కదా, ఇంపోర్ట్ చేసుకోవాలి, సరిపోవట్లేదు. ఏంటంటే అన్ని ఆభరణాలు బంగారం పక్కన పెట్టండి, అన్ని యుటెన్సిల్స్ మనకి బ్రాంజ్తోని వీటితో అవుతాయి. వేటికైనా కాపర్ కావాలి. కాపర్ కాయిన్స్ ఉంటాయి. సో వాటికి కాపర్ కావాలి. సో ఇలా చాలా అవసరాలకి కాపర్ కావాలి. ఈవెన్ ఆయుధాలకు కూడా కొన్నింటికి కాపర్ కావాలి. సో కాపర్ సరిపోయేది కాదు, కాపర్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. సో అంటే 1, 2, 4 3 అవుతున్నాయి. ఓకే, 1, 2, 3, 4 ఉండే ఆప్షన్ ఏం లేదు. బట్ 3 ఏంటి చాలా క్లియర్గా చెప్తున్నాను, సాల్ట్ పీటర్. ఓకే, దీన్ని మనం పొటాషియం నైట్రేట్ KN అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇది ఇండియాలో అప్పట్లో ఇట్ ఈస్ ఎ మేజర్ ఎక్స్పోర్ట్ అండి. అసలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఓకే, ఒకవేళ ఈ గన్ పౌడర్ని తయారు చేయాలంటే గ్లోబల్ గన్ పౌడర్ మార్కెట్కి మేజర్ రా మెటీరియల్ ఏంటంటే ఈ బీహార్ నుంచి, బెంగాల్ నుంచి ఎక్స్పోర్ట్ అయిన ఈ సాల్ట్ పీటర్ అండి. ఓకే, ఈ సాల్ట్ పీటర్ మనకి గన్ పౌడర్ తయారీలో వాడతారు. సో మొఘల్ ఎంపైర్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ ఐటమ్ అనమాట. సో 3rd వన్ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కాదు. సో మన 3rd వన్ని క్లియర్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, అది క్లియర్గా చదివితే మనకి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి 1, 2, 4 ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 13th క్వశ్చన్ వచ్చినప్పటికి విజయనగర ఎంపైర్ గురించి. విజయనగరాలో అంటే చూడండి, మనకి అందరూ కూడా ఈ జమీందారులు, మన్సబ్దారులు, ఓకే, దేశ్ముఖులు ఇలాంటి వాళ్ళ గురించి, అలాంటిది ఇక్కడ కూడా నాయకాస్ గురించి అడుగుతున్నారండి. ఓకే, విజయనగర ఎంపైర్లో నాయకాస్ అని చెప్పి ఒకరు ఉండేవారు. ఓకే, సేమ్ ఈ మన్సబ్దార్ లాగా, ఈ జాగీర్దార్ లాగా ఉండేవారు. సో వాళ్ళ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఓకే, ఒకటి, నాయకాస్ ఎంజాయిడ్ బోత్ మిలిటరీ అండ్ రెవెన్యూ పవర్స్ అంటున్నాడు. అవును, వీళ్ళు కూడా జమీందారు లాంటి వారేనండి. ఓకే, అసలు నాయకాస్ అంటే దేవర్ మిలిటరీ చీఫ్స్ అనమాట, మిలిటరీ చీఫ్స్. ఓకే, దే మెయింటైన్ సమ్ ట్రూప్స్, వాళ్ళ దగ్గర కొన్ని ట్రూప్లు ఉండేవి. ఓకే, రాజుకి అవసరమైనప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఓకే, సో దానికి బదులుగా రాజు ఏం చేసేవాడంటే ఒక ల్యాండ్ని, వాళ్ళకి కొంత ల్యాండ్ ఇచ్చేవాడు. దాన్నే మనకి అమరం అని చెప్పి పిలిచేవారు. అందుకనే వీళ్ళని అమర నాయకులు అని కూడా పిలిచేవారు అనమాట.
సో అమరం నుంచి ల్యాండ్ రెవెన్యూని వీళ్ళు కలెక్ట్ చేసుకుని కొంత రెవెన్యూని గవర్నమెంట్కి, కొంత రెవెన్యూని వాళ్ళు ఉంచుకునే వాళ్ళం అనమాట. ఓకే, సో వాళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేసేసారు. ఓకే, లోకల్ ఆర్మీస్ ఉండేవి వాళ్ళకి. ఓకే, సో ఇలా మనకి ఈ అమర నాయకులు మిలిటరీ అండ్ రెవెన్యూ పవర్స్ కలిగి ఉండేవారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. రెండో స్టేట్మెంట్, ద రైజ్ ఆఫ్ నాయకాస్ లెడ్ టు ద కన్సిడరబుల్ రైజ్ ఆఫ్ విలేజ్ అటానమీ అండ్ అడ్మినిస్ట్రేషన్. విలేజ్ అటానమీ పెరుగుతుందంటారు. మీరు ఆలోచించండి, ఒక విలేజ్ ఒక మామూలుగా ఒక జమీందారీలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఒక విలేజ్. సో ఇప్పుడు అధికారం ఎవరిది? జమీందారుది అధికారం. సో అంటే విలేజ్ లెవెల్లో అటానమీ తగ్గినట్ట పెరిగినట్ట? యాక్చువల్గా అధికారం తగ్గినట్టు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ అమరనాయకాస్ వచ్చిన తర్వాత లోకల్గా ఉండే ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, విలేజ్ అడ్మినిస్ట్రేషన్ బాడీస్, వీళ్ళ యొక్క పవర్ తగ్గిపోయింది అనమాట. ఓకే, అప్పట్లో మనకి విజయనగర ఎంపైర్లో ఒక లోకల్ అథారిటీస్ ఉండేవాటమాట. వాటిని మనం ఏమంటామంటే ఆయగర్ సిస్టమ్ అని చెప్పి పిలిచాం. ఆయగర్ సిస్టమ్. ఓకే, ఆయగర్ సిస్టమ్ అంటే ఏంటంటే ప్రతి ఊర్లో కూడా ఒక 12 మంది వారసత్వంగా అఫీషియల్స్ ఉండేవారు అనమాట. వాటిని మనం ఆయగర్స్ అంటాం. ఆ సిస్టమ్ని ఆయగర్ సిస్టమ్ అంటాం. వీళ్ళే మొత్తం ఆ 12 మందికి కలిసి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చూసుకునేవారు. బట్ ఎప్పుడైతే ఈ అమరనాయకస్ వచ్చారో ఆటోమేటిక్గా వాళ్ళ పవర్ తగ్గిపోయింది. ఓకే, పవర్ పెరిగింది అన్నారు. కన్సిడరబుల్ రైజ్ అన్నాడండి, విలేజ్ అటానమీ పెరిగింది అన్నారు. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా రాంగే. ఓకే, థర్డ్ స్టేట్మెంట్, నాయకాషిప్ అనేది హెరిడిటరీ. కరెక్టే. నాయకులు సేమ్ మనకి మిగతా వాళ్ళలాగానే, జమీందారులు వీళ్ళలాగానే నాయకులు కూడా హెరిడిటరీగా ఉండేవారు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 3. ఓకే, సో అమరనాయక సిస్టమ్ చూసుకోండి. ఇక్కడ మీరు ఇంకొక అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ విజయనగర ఎంపైర్లో నాయకాస్ అనే అధికారులు ఉన్నట్టే ఆ పక్కనే మనకి ఆంధ్రాలో నాయక రాజులు కూడా ఉండేవారు. ఓకే, మస్నూరు నాయకాస్ అని చెప్పి నాయకాస్ అని రాజులు కూడా ఉండేవారు. సేమ్ నేమ్ అనమాట. ఓకే, తర్వాత 14th క్వశ్చన్ మనకి ఢిల్లీ సుల్తాన్ సంబంధించి అడుగుతున్నాడు. ఏంటి? సింపుల్ క్వశ్చనే. ఢిల్లీ సుల్తాన్స్ ఎందుకు గుజరాత్ మీద, మాల్వా ప్రాంతం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు? ఓకే, అంటే ఆ ప్రాంతం ఎలాగైనా మా కంట్రోల్లోకి రావాలని ఎందుకు ట్రై చేశారు? మాల్వా అండ్ గుజరాత్ అని అడుగుతున్నారు. కారణాలు: ఒకటి ల్యాండ్ ఫెర్టిలిటీయా, లేదా లోకల్ రూలర్స్ దగ్గర ఉన్న వెల్తా, లేదా హార్స్ సప్లైయా. ఓకే, మీరు చెప్పొచ్చు గుజరాత్ అనగానే ఇప్పుడు మనకి గుజరాత్లో ఈ భరూచ్ పోర్ట్ అంతా కూడా ఉండేవి. ఓకే, ఈ పోర్ట్ నుంచే మనకి చాలా వరకు అరేబియా నుంచి ఇంపోర్ట్స్ ఇవంతా కూడా జరిగేవి, కాండ్లాకి కానీ లేదా భరూచ్కి కానీ ఇదంతా కూడాను. ఓకే, సో వాటి ద్వారానే మనకి ఎప్పుడూ కూడా హార్సెస్ ఇంపోర్ట్లే జరిగే ఉండేవి. మెజారిటీ ఆఫ్ ద టైం పీరియడ్ ఇంపోర్ట్లే జరిగేవి. సో హార్స్ ఇంపోర్ట్లు జరగాలంటే గుజరాత్ మీద పవర్ కావాలి. సో థర్డ్ వన్ కరెక్టే. బట్ థర్డ్ వన్ మూడింట్లో ఉంది. సో అయితే ఇక్కడ ఫెర్టిలిటీ ఆఫ్ ల్యాండ్ అంటున్నాడు. ల్యాండ్ ఫెర్టిలిటీ ఉందా? ఒకసారి చూసుకుంటే మాల్వాలోకి వెళ్తే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. మాల్వాలో కొన్ని ప్రాంతాలు మనకి ఈ వల్కానిక్ ఆరిజిన్కి సంబంధించి ఉంటాయి. సో అందువల్ల అక్కడ బ్లాక్ కాటన్ సాయిల్ ఉంటుంది. ఆ సాయిల్లో కొన్ని పంటలు చాలా బాగా పండుతాయి. పర్టికులర్లీ మిల్లెట్స్ విషయంలో కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్ కానీ చాలా బాగా పండుతాయి. సో వాటి వలన ఆ భూములు ఇంపార్టెంటే, ఖచ్చితంగా ఇంపార్టెంటే. కొన్ని గుజరాత్లో ల్యాండ్ ఎలా ఉంటుంది సార్ అంటే, గుజరాత్లో చాలా వరకు సబర్మతి రివర్ దగ్గర, వీటి దగ్గర మంచి అంటే నర్మదా దగ్గర, తపతి దగ్గర, వీటి యొక్క ఇవి ఉంటాయి కదా, ఎస్చరీస్, నదిలో కలిసి సముద్రంలో కలిసే చోట్లు, వాటి దగ్గర మంచి రివర్ ఫెడ్ ప్లెయిన్స్ ఉండేవి. సో వాటి వలన అగ్రికల్చర్ బాగానే ఉండేది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. 2 లోకల్ రూలర్స్ దగ్గర వెల్త్ ఉండేది అంటున్నారు. ఓకే, కరెక్టే. ఇది కూడా ఖచ్చితంగా కరెక్టే. ఓకే, వాళ్ళ దగ్గర మంచి అంటే గుజరాత్లో అప్పుడు వాఘేలా డైనస్టీ ఉండేదండి. ఈ వాఘేలా డైనస్టీ వాళ్ళు రిచ్ టెంపుల్స్కి ఫేమస్ అన్నమాట. చాలా రిచ్ టెంపుల్స్కి ఫేమస్. ఓకే, అండ్ అందులో సోమనాథ్ టెంపుల్ ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అందుకని చెప్పి అది ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఉన్నాయి. ఓకే, మంచి పోర్ట్లు కూడా ఉండడం వల్ల ట్రేడ్ చాలా ఎక్కువ జరిగేది. ట్రేడ్ ఎంత ఎక్కువగా జరుగుతుందంటే ఆటోమేటిక్గా మనకి డబ్బులు కూడా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. సో 3 కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 1, 2, 3. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫిరోజ్ షా తుగ్లక్ గురించి అడుగుతున్నారు. ఓకే, మనకి ఆల్రెడీ చాలా డిస్కస్ చేసాం కాబట్టి ఇది ఈజీగా చెప్తాము. ఫిరోజ్ షా తుగ్లక్కి సంబంధించి 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంత ఏవి కరెక్ట్ అడుగుతున్నాడు. ఓకే, ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో జిజియా సెపరేట్ ట్యాక్స్గా మారింది. కరెక్టేనా? కరెక్టే కదా, మరి ఆలోచించాల్సిన పని లేదు. ఇది కరెక్టే. 2, ట్రాన్స్లేషన్ ఆఫ్ హిందూ స్క్రిప్చర్స్ టు పర్షియన్ వాజ్ బ్యాండ్. ఓకే, సో ఇది మీరు చూసుకున్నంటే ఈయన హిందూ స్క్రిప్చర్స్ని పర్షియన్లోకి రాయడాన్ని బ్యాన్ చేశారు అని చెప్తున్నారు స్టేట్మెంట్. ఓకే, అయితే ఇక్కడ క్లియర్గా ఒకసారి మనం అబ్జర్వ్ చేసామనుకోండి,
ఈయన అసలు చేసిన పని ఏంటంటే ఈ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఇన్ ఇండియా who started the work of translation of Hindu text into Persian language. హిందూ టెక్స్ట్లు ఫస్ట్ టైం పర్షియన్లోకి మారింది ఈయన టైంలోనే. ఓకే, మనకి జ్వాలాముఖి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్లో దగ్గర దగ్గర 1300 సాంస్క్రిట్ మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ 1300 మాన్యుస్క్రిప్ట్స్ని ఫస్ట్ టైం ఢిల్లీ సుల్తాన్స్లో పర్షియన్లోకి ట్రాన్స్లేట్ చేయించారన్నమాట. ఓకే, అజీజ్ జుద్దీన్ ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి మొత్తం వీటన్నిటినీ కూడా ఓకే దలై ఈ ఫిరోజ్ షాహీ అనే పేరుతో అజీజ్ జుద్దీన్ ఖాన్ ఈయన మనకి వీటిని 1300 సాంస్క్రిట్ మాన్యుస్క్రిప్ట్ని ట్రాన్స్లేట్ చేశారు. ఎక్కడంటే జ్వాలాముఖి టెంపుల్ దగ్గర ఉండే మాన్యుస్క్రిప్ట్స్ అనమాట. అంటే అసలు ఆయనే ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఎలాగైనా ఆయన బ్యాన్ చేశారంటాం. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, క్లియర్గా రాంగ్ అనమాట. ఎందుకంటే మొత్తం ట్రాన్స్లేషన్ స్టార్ట్ అయింది ఈయన టైంలోనే, కొన్ని ట్రాన్స్లేషన్ ఈయన టైంలోనే జరిగాయి కాబట్టి. థర్డ్ది, ఇన్హ్యూమన్ పనిష్మెంట్స్ ఫర్ పెట్టి ఆఫెన్సెస్ బికేమ్ కామన్. ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఇన్హ్యూమన్ అంటే చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు కామన్ అయిపోయి అన్నారండి. మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈయన వెల్ఫేర్ స్టేట్ని ప్రమోట్ చేశాడు. ఈయన ఒక రిలీజియస్ బైగాట్ అయి ఉండొచ్చు, కానీ వెల్ఫేర్ స్టేట్ని ప్రమోట్ చేశాడని చెప్పామంటే. ఓకే, ప్రజల వెల్ఫేర్ కోసం చాలా మంచి పనులు చేశాడు. ఓకే, హాస్పిటల్స్ కట్టించని చెప్పాం, పెన్షన్స్ పెట్టారని చెప్పాం. ఓకే, ఈవెన్ బాండగన్ డిపార్ట్మెంట్, దివానీ బాండగన్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేసని చెప్పాం. చారిటీ కోసం దివానీ ఖైరత్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ పెట్టారని చెప్పాం. అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా తీసుకుంటుందంటే తప్పన్నమాట. ఓకే, సో మనం కొన్ని అప్పుడు ఉన్న బుక్కులు కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలిసేది ఏంటంటే ఫిరోజ్ షా చిన్న తప్పులకి పెద్ద పనిష్మెంట్ని అబాలిష్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే చిన్న తప్పులు కూడా అప్పటికి ఏమయ్యంటే కళ్ళు పీకేయడం, ఓకే, లేకపోతే అవయవాల్ని తీసేయడం, లేకపోతే ముక్కు కోసేయడం, ఓకే, లేకపోతే గొంతులో వీటిలో మరుగుతున్న లెడ్ సీసాన్ని పోయడం అంటారు కదా, ఇప్పటికీ డైలాగ్ ఉంటుంది కదా. ఇలాంటి పనిష్మెంట్లు అన్నింటినీ తీసి ఏం చేశారంటే కొన్ని సింపుల్గా ఉండే సివిల్ జ్యుడిషియల్ ప్రొసీజర్ని ఏర్పాటు చేసి వాటితో పనిష్మెంట్స్ ఇచ్చేవాడు. అంతేగాని పెద్ద పనిష్మెంట్స్ నేను బ్యాన్ చేశారండి యాక్చువల్గా అయితే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్. అంటే ఆయన రిలీజియస్ బైగాటే ఖచ్చితంగా, బట్ మిగతా చారిటీ విషయంలో కానీ లేదా ప్రజల విషయంలో కానీ అంత హార్ష్గా ప్రవర్తించలేదు. ఇది కరెక్ట్ అన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఓన్లీ. తర్వాత మనకి టర్కిష్ ఇన్వేషన్ జరిగాయండి 11th to 12th century టైంలో ఇండియా మీదకి. సో ఆ టర్కిష్ ఇన్వేషన్కి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. మీకు తెలుసు 11th century 12th centuryలో మనకి మహమ్మద్ గజనీ, మహమ్మద్ గోరీ వీళ్ళందరూ వచ్చారు. ఓకే, టర్కిష్ వాళ్ళే వాళ్ళు. ఓకే, సో అక్కడి నుంచి వచ్చి మన మీద దాడులు చేశారు. ఈవెన్ కొన్ని టెంపుల్స్ని కూడా కూలదోసలు ఇవన్నీ జరిగాయి. ఓకే, లాస్ట్కి మన వాళ్ళు ఓడించి, గోరీ అయితే పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళు ఓడించి ఇండియాలో పర్మనెంట్గా వాళ్ళ అధికారాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి కూడా ట్రై చేశారు. అయితే వీటికి కారణాలు ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ వలన ఇది జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. ఒకటి, బెటర్ ఆర్గనైజేషన్ స్కిల్ ఆఫ్ ది టర్కిష్ ఆర్మీ అంటున్నారు. అంటే వాళ్ళ ఆర్మీ మనకంటే కూడా కొంచెం బెటర్ ఆర్గనైజ్డ్గా ఉంది అంటున్నారు. అవునండి, వాళ్ళ మిలిటరీ ఆర్గనైజేషన్ కొంచెం సుపీరియర్గా ఉండేది, డిసిప్లిన్ చాలా ఎక్కువ, కోహరెన్స్ చాలా ఎక్కువ. ఓకే, సో ఇలాంటి వాటి ద్వారా వాళ్ళు కరెక్ట్గా ఆర్మీని ఆర్గనైజ్ చేసేవారు. ఓకే, అండ్ ఈవెన్ వాళ్ళ కావలరీ, ఆర్చరీ టాక్టిక్స్ కూడా చాలా కొంచెం అంటే ఎఫిషియెంట్గా ఉండేవన్నమాట. సో వాటి వలన అది సాధ్యపడింది ఒకటి. సెకండ్ స్టేట్మెంట్, ఆర్టిలరీ సుప్రమసీ ఆఫ్ ద ఇన్వేడర్స్ అంటున్నారు. సో అంటే వాళ్ళ దగ్గర మనకంటే అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి అంటున్నారు. ఓకే, ఈవెన్ పృథ్వీరాజ్ చౌహాన్ వీళ్ళకంటే అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి అంటున్నారు. ఓకే, అద్భుతమైన ఆయుధాలు, అది సుప్రమసీ అంటే మేబీ ఇక్కడ దే మే బి రిఫరింగ్ టు గన్ పౌడర్ లేకపోతే కెనాన్స్, వీటి గురించి రిఫర్ చేస్తూ ఉండొచ్చు. అయితే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గన్ పౌడర్కి సంబంధించిన వెపన్స్ ఇవేవి కూడా అప్పటికి ఇంకా ఇండియన్ సబ్ కాంటినెంట్కి ఎక్కడ ఇంట్రడ్యూస్ అవ్వలేదు, వేరే ప్రాంతాలకు కూడా ఇంట్రడ్యూస్ అవ్వలేదు 11th to 12th century టైంలో. ఓకే, అవి వచ్చింది ఢిల్లీ సుల్తనేట్స్ టైంలో. ఆ తర్వాత కాలంలో అంటే విజయనగర ఎంపైర్, మొఘల్స్ ఆ టైంలో బాగా ఫేమస్ అయిపోయినమాట. ఓకే, అంతేగాని అంతకుముందు ఎక్కడా కూడా మనకి గన్ పౌడర్కి సంబంధించిన ఆయుధాలు ఏవి కూడా లేవన్నమాట. సో అంటే ఆ టర్కిష్ ఫోర్స్ అయినా వాళ్ళు రిలే అయింది క్యావలరీ మీద, ఆర్చర్స్ మీద, ఓకే, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద, అంటే గన్ పౌడర్ వాడకుండా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అయ్యారు. కానీ అదేమి మనకంటే సుప్రీం అని చెప్పి అయితే ఖచ్చితంగా చెప్పలేం, 100% చెప్పలేమండి. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ కొంతవరకు రాంగ్, అంటే ఆర్టిలరీ సుప్రీమసీ అనేది కాదు.
థర్డ్ స్టేట్మెంట్ ఆలోచించకుండా చెప్పొచ్చు ఇది రైటే, ఎవరైనా ఇంకా రైట్ అని చెప్తారు. ఏంటి, ఇండియాలో ఎప్పుడు ఉన్నది అదే కదా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇండియన్ రూలర్స్. మనకి ఎప్పుడు పడదు, మనము తగులు ఆడుకునే ఫారినర్స్కి ఛాన్స్ ఇచ్చాం, ఈవెన్ బ్రిటిషర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చింది మనమే. ఓకే, ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ మీద అటాక్ చేయమని చెప్పి అంబి అని చెప్పి ఒకటి పిలుస్తారు. ఓకే, సో ఎందుకు పిలిచారు, మన వాళ్ళే కదా పిలుచుకున్నారు, సో మన వాళ్ళే తప్పు చేశారు. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 1 and 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ 17th క్వశ్చన్, సుల్తనేట్ పీరియడ్ సంబంధించి సోషల్ కండిషన్స్ ఎలా ఉండేవి అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, మొత్తం ఇక్కడ 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఒకసారి చూడండి. ఉమెన్కి ఎలాంటి ప్రాపర్టీ రైట్స్ లేవు అంటున్నారు. ఒకటో స్టేట్మెంట్, ఉమెన్ డిడ్ నాట్ ఎంజాయ్ ఎనీ ప్రాపర్టీ రైట్స్ అంటున్నారు. అది తప్పు. ఓకే, ఎందుకంటే ఉమెన్కి కొన్ని ప్రాపర్టీ రైట్స్ ఉండేవి. ఇస్లామిక్ లాలో ముస్లిం ఉమెన్కి ఖచ్చితంగా ఇన్హెరిటెన్స్ రైట్స్ ఉన్నాయండి ఇస్లామిక్ లాలో. ఓకే, పోనీ ఇక్కడ జనరల్గా హిందూ ఉమెన్ ఇస్లామిక్ ఉమెన్ అని చెప్పలేదు. ఇస్లామిక్ ఉమెన్కి ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఉమెన్స్కి ఉన్నట్టే కదా, అందరికీ కాకపోతే కొంతమందికి ఉన్నాయి కదా. ఓకే, రెండోది హిందూ ఉమెన్కి లేవంటే హిందూ ఉమెన్కి కూడా కొన్ని లిమిటెడ్ రైట్స్ ఉన్నాయి. స్త్రీదాన్ మీద, అంటే వాళ్ళకి గిఫ్ట్గా వచ్చిన ఐటమ్స్ మీద, వాళ్ళు సంపాదించుకున్న ఐటమ్స్ మీద వాళ్ళకి లిమిటెడ్ రైట్స్ ఉండేవి. సో ఇక్కడ పూర్తిగా రైట్స్ లేవంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్, ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ టు ఇస్లాం వాజ్ వైడ్ స్ప్రెడ్. ఓకే, పూర్తిగా రిలీజియస్ కన్వర్షన్స్ అవి కూడా ఫోర్స్డ్ కన్వర్షన్స్ చాలా ఎక్కువగా జరిగేవి అని చెప్తున్నారండి. ఓకే, రిలీజియస్ కన్వర్షన్స్ జరిగేవి ఎవరి విషయంలో, స్లేవ్స్ విషయంలో, ఓకే, వార్ ప్రిజనర్స్ విషయంలో, ఇలాంటి వాళ్ళ విషయంలో కొంతవరకు జరిగి ఉండొచ్చు. బట్ కంప్లీట్గా వైడ్ స్ప్రెడ్గా అన్ని దగ్గరలా జరిగాయి అనేది అబద్ధం. ఒకవేళ ఆలోచించండి, ఒకవేళ కంప్లీట్గా ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్ జరుగుంటే ఎప్పుడో ఇండియా ఇస్లామిక్ కంట్రీగా మారిపోయి ఉండాలి. ఇంకా హిందూ కంట్రీకి ఎలా ఉండగలుగుతుంది, ఉండలేదు. సో ఇది తప్పేనండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు అసలు జిజియా, ఒకవేళ ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ ఉంటే జిజియా అవసరం లేదు. ఓకే, ఇంకా రిలీజియస్ కన్వర్షన్స్ ఎక్కువయ్యే కొద్దీ జిజియా అమౌంట్ కూడా తగ్గిపోతుంది. సో జిజియా అనేది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లాంటిది. ఓకే, కన్వర్షన్ అవ్వకుండా ఉండడానికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేది అనమాట. సో ఇది ఒక జనరలైజ్ స్టేట్మెంట్ కాబట్టి ఫోర్స్డ్ రిలీజియస్ కన్వర్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయంటున్నారు కాబట్టి తప్పే. ఓకే, అండ్ థర్డ్ వన్, దిర్ వాజ్ ఎ కంప్లీట్ బ్యాన్ ఆన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్. కంప్లీట్ బ్యాన్ ఏంటండి, ఓకే, ఆ టైంలో అంటే ఢిల్లీ సుల్తానేట్ టైంలో టెంపుల్స్ ఎక్కడ బిల్డ్ అవ్వలేదా. ఓకే, ఢిల్లీ సుల్తాన్ టైంలో కూడా రాజ్పుతులు టెంపుల్స్ కట్టారు, చాలా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేశారు. మరి బ్యాన్ ఉంటే మరి టెంపుల్స్ ఎక్కడి నుంచి వచ్చేవి, ఓకే, రాలేదు. అంటే వాళ్ళు టెంపుల్స్ని కూలగొట్టిన మాట నిజమే, టెంపుల్స్ని కూలగొట్టి వాటి మీద మసీదులు కట్టారు. బట్ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ పూర్తిగా బ్యాన్ చేయడం అనేది, అంటే ఇది కూడా ఒక మోర్ జనరలైజ్డ్ అనమాట. కంప్లీట్గా బ్యాన్ చేయడం అనేది అది జరగని పని. సో ఇది కూడా తప్పేనండి. ఓకే, అది కూడా టైంలో జరగలేదు. సో మూడు స్టేట్మెంట్ తప్పు కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ బీయింగ్ నన్. ఓకే, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 18th క్వశ్చన్, ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్ టైంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్స్ గురించి అడుగుతున్నారు. ఒకటి, కన్స్ట్రక్షన్ ఆఫ్ కుతుబ్ మినార్ వాజ్ స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్. కరెక్టే కదా, కుతుబుద్దీన్ ఐబక్కే మనకి కుతుబ్ మినార్ యొక్క కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేశారు. ఓకే, ఎవరి గుర్తుగా, కుతుబుద్దీన్ ఐబక్ ఆయన పేరునే కదా కుతుబ్ మినార్కి పెట్టుకున్నాడు, అంతేనన్నా. ఓకే, అంతే అన్నారంటే అస్సలు బాగోదు, తప్పది. ఎందుకంటే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్కి ఆ పేరు పెట్టింది ఖాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే ఒక సూఫీ సెయింట్కి గుర్తుగా అతని పేరు మీద కట్టారు, అంతేగాని ఆయన పేరు మీద కుతుబ్ మినార్ అని కట్టుకోలేదండి. ఓకే, సో కుతుబుద్దీన్ ఐబక్ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. మీకు తెలుసు, ఫస్ట్ ఫ్లోర్ని ఐబక్ కట్టారు, కుతుబుద్దీన్ ఐబక్కే కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ స్టోరీని. ఫస్ట్ స్టోరీ తర్వాత ఇంకొక 3 స్టోరీలు కన్స్ట్రక్ట్ చేశారు, 2, 3, 4 స్టోరీలు ఆయన అల్లుడు ఓకే ఇల్తుత్మిష్ కన్స్ట్రక్ట్ చేసి ఆయన కంప్లీట్ చేసిన పూర్తిగా ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసేసాడు. అలా కంప్లీట్ అయిపోయిన ఆ స్ట్రక్చర్ కాస్త పొరపాటున మనకి 1369 ఆ టైంలో, అంటే ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఏమైంది అంటే ఈ పిడుగుపాటు పడి పై ఫ్లోర్ కొంతవరకు డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోతే ఆ పై ఫ్లోర్ని మళ్ళీ 2 ఫ్లోర్గా కట్టించి ఒక సెపరేట్ స్ట్రక్చర్ లాగా, అంటే 5వ ఫ్లోర్ని కూడా యాడ్ చేసి ఫిరోజ్ షా తుగ్లక్ కట్టించడం అన్నమాట. ఓకే, సో అందుకే ఇప్పుడు మనకి కుతుబ్ మినార్లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఓకే, సో ఇది కుతుబ్ మినార్. తర్వాత సెకండ్ వన్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్, ఏ న్యూ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ నోన్ యాజ్ కవ్వాలి వాజ్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ ది ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, మీకు ముందు కవ్వాలి అనే మ్యూజిక్ స్టైల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కవ్వాలి అనేది మనకి ఒక సూఫీ డివోషనల్ మ్యూజిక్ అండి. ఇది ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అమీర్ ఖుష్రూ. అమీర్ ఖుష్రూ అని చెప్పి ఒక వ్యక్తి ఇంట్రడ్యూస్ చేశారు. హీ లివ్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో బతికరీన, ఆయనకి కాంటెంపరీ. ఓకే, అలావుద్దీన్ ఖిల్జీ టైంలో ఉన్న వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ ట్రైన్లో ఎలా ఉంటారండి? ఉండరు కదా, తప్పు.
Okay, and Amir Khusro's famous work Khazain al-Fatah deals with the rise of Ghiyazuddin Tughlaq. Okay, అమీర్ ఖుస్రో రాసిన ఖజైన్ అల్ ఫతహ్ అనేది గియాజుద్దీన్ తుగ్లక్ గురించి డీల్ చేస్తుందంట. మళ్ళీ తుగ్లక్ డైనస్టీకి వెళ్ళిపోతున్నాడు. ఓకే, అలావుద్దీన్ ఖల్జీ టైంలో ఉంటే ఈయన గియాజుద్దీన్ తుగ్లక్తో ఈయనకేం సంబంధం? అసలు ఈ బుక్ ఖజైన్ అల్ ఫతే అనే బుక్, దీన్నే మనకి ట్రెజర్స్ ఆఫ్ విక్టరీ అంటాం అనమాట. దీనికి అర్థం ఏంటంటే ట్రెజర్స్ ఆఫ్ విక్టరీ. ఎవరి విక్టరీస్? ఎవరో కాదు, అలావుద్దీన్ ఖిల్జీ. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే తారీఖ్ ఈ అలై అన్నమాట. ఓకే, సో అలావుద్దీన్ ఖిల్జీకి సంబంధించిన బుక్ ఇది. ఆయన విజయాల గురించి, అంటే ఆయన మొత్తం ఆయన పాలన గురించి చెప్తుంది, దాని యొక్క విజయాల గురించి మెయిన్గా చెప్తుంది అనమాట. ఓకే, పర్టికులర్లీ కాంక్వెస్ట్ ఆఫ్ సౌత్ కూడా అందులోనే ఉంటుంది. సో అలాంటప్పుడు ఆయన గియాజుద్దీన్ తుగ్లక్ గురించి ఎందుకు రాస్తాడు? సో థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగే. ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ 1 ఓన్లీ. ఓకే, ఆఫ్టర్ దట్ 9th క్వశ్చన్, అలావుద్దీన్ ఖల్జీకి సంబంధించి మార్కెట్ రిఫార్మ్స్ గురించి అడుగుతుంది. మీకు చెప్పాను, అలావుద్దీన్ ఖల్జీ చాలా పెద్ద స్టాండింగ్ ఆర్మీని క్యాపిటల్ సిటీలోనే, ఢిల్లీలోనే మెయింటైన్ చేశాడు. సో అంత పెద్ద ఆర్మీని మెయింటైన్ చేయడానికి, వాళ్ళకి గూడ్స్ సప్లై కరెక్ట్గా చేయడానికి మార్కెట్ రిఫార్మ్స్ని తీసుకొచ్చాడు ఆయన. ఓకే, సో ఆ మార్కెట్ రిఫార్మ్స్ ఏంటి అని అడుగుతున్నారు. మొత్తం మనకి 3-4 రిఫార్మ్స్ చూపించాడు. ఒకటి, ఫిక్సేషన్ ఆఫ్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్. అవును, ఓకే, ఈయన ఏంటంటే ఆర్మీకి ప్రైసెస్ ఎక్కువైపోయింది, ఈయన మీద బర్డెన్ పడిపోతుంది. అందుకని ఏం చేసింటే మొత్తం అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్, అది ఫుడ్ గ్రెయిన్స్ కానీ, క్లాతింగ్ కానీ, మీట్ మాంసం కానీ, గుర్రాలు కానీ, స్లేవ్స్ కానీ, ఓకే, ఇవన్నింటినీ కూడా ప్రైసెస్ ఫిక్స్ చేసేసాడు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ ప్రైస్కి అమ్మితే పనిష్మెంట్లు కూడా ఉండేవన్నమాట. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్టే, ఈయన చేసింది ఈ పని ఖచ్చితంగా చేశారండి. ఒకటి. సెకండ్ స్టేట్మెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రాయల్ గ్రానరీస్. అవును, ఈయన గవర్నమెంట్ రన్ చేయబడే రాయల్ గ్రానరీస్ని ఓకే మనకి ఎస్టాబ్లిష్ చేశారు ఆ రాజ్యంలో. దేనికంటే ఈ రైతుల నుంచి సర్ప్లస్ ప్రొడ్యూస్ అంతా తీసుకొని దాన్ని అందులో స్టోర్ చేసేవాళ్ళు. ఎక్కడైతే ఫుడ్ స్కేర్ సిటీ లాంటివి వస్తాయో ఆ టైంలో ఆ గూడ్స్ని, ఆ ధాన్యాన్ని బయటకు లీడ్ చేసేవారు అనమాట. ఓకే, సో రెండో స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఓకే, దేనికంటే మనకి మార్కెట్ని స్టెబిలైజ్ చేయడానికి, అలాగే లార్జ్ ఆర్మీని మెయింటైన్ చేయడానికి ఈ రెండింటి యొక్క అవసరాలు ఉండేవి. అలాగే మూడోది ఇంకా ఆలోచించక్కర్లేదు, ఎవరైనా ఆలోచించకుండా పెడతారు. టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు? అది మహమ్మద్ బిన్ తుగ్లక్కే. టోకెన్ కరెన్సీ అంటే ఒక కాయిన్కి రియల్ వాల్యూ లేకపోయినా దానికి ఆర్టిఫిషియల్ వాల్యూ ఇస్తే దాన్ని మనం టోకెన్ కరెన్సీ అంటాం. ఇక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి. 2 కాయిన్స్లో ఒకటి గోల్డ్ కాయిన్ అనుకోండి, ఒకటి కాపర్ కాయిన్ అనుకోండి. ఓకే, గోల్డ్ కాయిన్ అది గోల్డ్తో తయారైంది కాబట్టి ఆటోమేటిక్గా గోల్డ్కి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో అది ఒక 1000 రూపాయలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్కడే మనకి కాపర్ కాయిన్ చూసుకుంటే కాపర్ కాయిన్ ₹1, ₹5 ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అలా మహమ్మద్ బిన్ తుగ్లక్ 1000 రూపాయలు పెట్టాడు దీనికి ప్రైస్. అదే టోకెన్ కరెన్సీ. అంటే ఇప్పుడు మీ చేతిలో 500 రూపాయల నోటు ఉంటుంది. ఓకే, 500 రూపాయల నోటు దాని ఇంట్రెన్సిక్ వాల్యూ ₹2 ఉంటుంది అంతే. అది అమ్మని ఎవరు తీసుకోరు, ₹1కి ₹2 కూడా తీసుకోరు. ఓకే, బట్ 500 నీకు ఎందుకు ఇస్తున్నారు? కేవలం అది ఒక టోకెన్ కరెన్సీ, దాని మీద ఆర్బీఐ గవర్నర్ యొక్క సిగ్నేచర్ మీకు కనిపిస్తుంది. ఆయన గ్యారంటీయర్, ఆయన గ్యారంటీర్గా ఉన్నాడు కాబట్టి నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు, లేకపోతే చేస్తావా? చెయ్యవు. ఓకే, సో ఇక్కడ టోకెన్ కరెన్సీ ఎక్స్పెరిమెంట్ మహమ్మద్ బిన్ తుగ్లక్కి సంబంధించింది కానీ ఓకే ఈయనకి సంబంధించి కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగే. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ అంటున్నాడు. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి. ఓకే, ఫస్ట్ టైం మనకి స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ని ఈయనే స్టార్ట్ చేసాడు అనమాట. ఎందుకంటే మనకి ఎక్కడా కూడా ట్రేడ్లో చీటింగ్ జరగకూడదు. ఓకే, సో మొత్తం మార్కెట్ అంతా కూడా యూనిఫామిటీ ఉండాలనే ఉద్దేశంతో స్టాండర్డ్ వెయిట్స్ అండ్ మెజర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, అండ్ ఎప్పటికప్పుడు వాటిని మార్కెట్ ఆఫీసర్స్ వెరిఫై చేసేవాళ్ళు కూడా. సో ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1, 2, 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. 3 స్టేట్మెంట్లు కరెక్టే. తర్వాత 20th క్వశ్చన్కి వచ్చేటప్పటికి మాలిక్ అంబర్, మనకు ఆ పేరు ఒకసారి వచ్చింది. ఓకే, శివాజీ దగ్గర చెప్పాం మాలిక్ అంబర్ గురించి. ఓకే, మాలిక్ అంబర్ నిజాం షాకి రిజెంట్గా ఉండేవారు. ఇవన్నీ మాట్లాడాం, మీకు గుర్తుండే ఉంటుంది, ఇప్పుడే మాట్లాడాం కాబట్టి. ఓకే, సో మాలిక్ అంబర్ గురించి స్టేట్మెంట్స్ ఏంటి? హీ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ నోబెల్స్ ఇన్ ద బహ్మనీ సల్తనేట్. ఓకే, ఆయన ఏం చెప్పాను నేను? ఒక అహ్మద్ నగర్ సల్తనేట్లో ఒక రెజెంట్గా ఉన్నాడు. ఓకే, యాక్చువల్గా ఈయన మాలిక్ అంబర్ అని ఆయన ఒక బానిస అనమాట. ఇథియోపియాలో పుట్టాడు. ఒక బానిసగా ఆయన కొనుక్కొని ఇండియాకి తీసుకొచ్చారు. బట్ ఆయన యొక్క మిలిటరీ స్ట్రాటజీల వలన, గరిల్లా రెసిస్టెన్స్, వీటన్నింటి వలన కూడా
అహ్మద్నగర్ సుల్తానేట్లో పీష్వా పొజిషన్ వరకు వెళ్ళిపోయాడు. ఓకే, అండ్ అదే సుల్తానేట్లో నిజాం షా టైంలో ఆయన ఒక డిఫాక్టో రూలర్గా కూడా ఆవిర్భవించాడు. ఓకే, సో అలాంటప్పుడు ఈయన బహమనీ సుల్తానేట్ అంటే ఎప్పుడు ఈ అహ్మద్నగర్ ఇవన్నీ రాకముందున్న సుల్తానేట్ అది. ఓకే, అప్పటికి ఆయన లేనే లేడు. సో అది తప్పు. ఓకే, ఈయన ఒక స్లేవ్ అంతే, ఈయన నోబెల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. 2, he supported Mughal ruler Akbar in his struggle against the మరాఠాస్కి వ్యతిరేకంగా అక్బర్కి సపోర్ట్ చేశారని చెప్తున్నారండి. ఓకే, అసలు మనకి చాలా వరకు కూడా మరాఠాస్ ఈ మాలిక్ కంబర్ టైంలో ఇంకా పెద్దగా పవర్ఫుల్గా ఎదగలేదన్నమాట. ఓకే, ఇది 17th century బిగినింగ్లో ఉంటుంది. ఓకే, శివాజీ 17th century ఎండింగ్లో ఆ టైంలో ఒక పవర్ఫుల్ కింగ్ ఎదిగి ఛత్రపతిగా తన యొక్క పట్టాభిషేకాన్ని చేసుకొని వచ్చాడనమాట. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఈయన మరాఠాస్తో పోరాడడం అనేది అబద్ధం. 2, మొఘల్ అక్బర్కి సపోర్ట్ చేసేది ఇంకా అబద్ధం. ఎందుకంటే ఈయనకి అక్బర్కి వ్యతిరేకంగానే పోరాడాడు చాలాసార్లు. సో అలాంటప్పుడు అక్బర్కి సపోర్ట్గా అక్బర్తో కలిసి పోరాడాడు అనేది కూడా అబద్ధం అండి. సో 2 స్టేట్మెంట్ రాంగే. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ neither 1 nor 2. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫారిన్ ట్రావెలర్స్. మీకు ఇష్టమైన ఫారిన్ ట్రావెలర్స్ గురించి క్వశ్చన్ వచ్చిందండి. ఓకే, 3 ట్రావెలర్లు, వాళ్ళు ఏ టైంలో వచ్చారు, ఏ డైనస్టీ, రాజు కూడా కాదు, ఏ డైనస్టీ టైంలో వచ్చారని అడుగుతున్నారు. ఇబ్న్ బటూటా, తుగ్లక్స్ అంట. కరెక్టే కదా. ఇబ్న్ బటూటా మొరాకోన్ ట్రావెలర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఇండియాకి వచ్చారు. ఓకే, వచ్చి ఈవెన్ కాజీగా కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర చాలా సంవత్సరాల పాటు కాజీగా కూడా పనిచేశారు. ఆయన అంబాసిడర్గానే చైనాకి కూడా వెళ్ళారు. ఒకనొక టైంలో ఇబ్న్ బటూటాకి మరణ శిక్ష కూడా విధించాడు. తప్పించుకుని ఎలాగో పారిపోయారు ఇంకా మహమ్మద్ బిన్ తుగ్లక్ నుంచి. ఓకే, సో ఇబ్న్ బటూటా. అలాగే మార్కోపోలో విజయనగరం. అంటే ఈ ఏపీ వాళ్ళకి ఇది ఒక లోకల్ బెనిఫిట్, అంటే లోకల్ బిట్ అనమాట మనకి. ఓకే, సో మనకి కొన్ని లోకల్ అడ్వాంటేజ్. మార్కోపోలో కాకతీయ డైనస్టీ టైంలో వచ్చే రుద్రమదేవి సినిమాలు చూసినా, మీరు చదవకపోయినా కాకతీయస్ గురించి, ఏపీ హిస్టరీ చదవకపోయినా చెప్పొచ్చు. ఓకే, ఆయన కాకతీయస్ టైంలో మోటుపల్లి పోర్టుకు వచ్చాడు, రుద్రమదేవి గురించి, వారి గొప్పతనం గురించి రాశాడు. అంటే ఆయన కాకతీయస్కి సంబంధించిన వాళ్ళు. ఓకే, అండ్ యూపీఎస్సికి ఉన్న ఒక మెయిన్, చాలా వరకు వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే, ఇది తప్పుగా పెట్టిందంటే ఆటోమేటిక్ రెండోది కూడా తప్పుగా ఉన్నట్టే కదా లెక్క. ఇప్పుడు నికోలా డి కొంటికి విజయనగర్ అంటే మ్యాక్సిమం ఇంటర్చేంజ్ చేసిస్తాడు, అంటే షఫుల్ చేసిస్తాడు. నికోలా డి కొంటి విజయనగర ఎంపైర్ టైంలో వచ్చాడు. ఇటలీ నుంచి మనకి దేవరాయ 1 టైంలో వచ్చాడు. ఈ దేవరాయ 1 యొక్క ఆర్మీ గురించి, ఓకే, ఆ సిటీ గురించి, ఆ రాజు యొక్క పాలిగమి గురించి, వీటన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అంటే ఖచ్చితంగా ఈయన నికోలా డి కొంటి విజయనగర డైనస్టీ టైంలో వచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి 3 1 మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ చేయబడింది, అదే C1 ఉంది. తర్వాత ఓకే, అలాగే ఇక్కడ చెప్పండి అన్న, ఇబ్న్ బటూటా రాసిన బుక్ ఏంటి ఆలోచించండి. రిహ్లా, తెలుసు కదా, రిహ్లా అనే బుక్ను రాశారు. అందులోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. తర్వాత 22వ క్వశ్చన్ మనకి చూడండి. విత్ రిఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్ మొఘల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మొఘల్స్ గురించి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. 1, ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఇన్ ఇండియా బిగిన్ విత్ ద రూల్ ఆఫ్ మొఘల్స్. మొఘల్స్ వచ్చిన తర్వాత ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ అయింది అంటున్నారు. అదేంటండి, మరి ఢిల్లీ సుల్తాన్లు ఏం చేశారండి? వాళ్ళు కట్టిన స్ట్రక్చర్లని ఎవరికి ఇవ్వాలి? ఓకే, అవన్నీ కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి పునాది పడిందే ఢిల్లీ సుల్తాన్స్ టైంలో. ఓకే, అంతేగాని మొఘల్స్ టైంలో కాదు. మొఘల్స్ దాన్ని ఇంకొంచెం రిఫైన్ చేశారు, దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఇంకా గ్రేటర్ లెవెల్కి తీసుకెళ్లారు ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని. అంతేగాని వీళ్ళు స్టార్ట్ చేయలేదు. దాన్ని స్టార్ట్ చేసింది ఖచ్చితంగా ఢిల్లీ సుల్తాన్లే. ఓకే, ఢిల్లీ సుల్తాన్లు. ఈవెన్ ఆ ఢిల్లీ సుల్తాన్కి ప్యారలల్గా ఇక్కడ సౌత్లో మనకి వీళ్ళు కనిపిస్తారు కదా, ఎవరు? విజయనగర ఎంపైర్లో కూడా ఆ టైంలో ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. కొన్ని మీరు చూడొచ్చు, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలిఫెంట్ స్టేబుల్స్, ఎలిఫెంట్ పెట్టే ప్లేస్లు కానీ, లేకపోతే ఏంటిది ఒక క్వీన్స్ బాత్ అని ఒకటి ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్లు అన్నీ కూడా ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లో ఉంటాయి. ఓకే, సో అది మొఘల్స్ కంటే ముందే స్టార్ట్ అయింది, చాలా కాలానికి ముందే స్టార్ట్ అయింది. 1, 2, డెకరేటివ్ మోటివ్స్ ఇన్ అక్బర్స్ టాంబ్ ఇన్ సికింద్రా ఇంక్లూడ్. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగే. ఓకే, ఎలిమెంట్స్ లైక్ లోటస్ అండ్ స్వస్తిక. అక్బర్ టాంబ్ ఉంది సికింద్రాలో, అందులో
లోటస్ అండ్ స్వస్తిక ఉంటాయంట. అందుకే నేను చెప్తాను, చాలాసార్లు చెప్తాను, ఎప్పుడైనా ఆర్ట్ అండ్ కల్చర్ చదివినప్పుడు అక్కడ మీరు ఒకటి చదివితే దాని ఇమేజ్ చూడండి. ఓకే, ఎప్పుడైనా పనికి రావచ్చు. అది పిత్రదుర పెయింటింగ్ గురించి అవ్వచ్చు, ఇంక దేని గురించి అవ్వచ్చు. ఓకే, సో మనకి పేర్లు చూసేసి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా పేర్లతో పాటు కంటెంట్, అక్కడ ఇమేజ్ని కూడా చూస్తే 100% మీకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఇంకా మీరు చేస్తున్న తప్పది. ఓకే, అక్బర్ స్టాంప్లోకి మనం వెళ్ళి చూస్తే అందులో స్వస్తిక సింబల్ మెయిన్ కనిపిస్తుంది, 100% కనిపిస్తుందండి. ఓకే, అది కొంచెం ఒక డిఫరెన్షియేటింగ్ థింగ్ అనమాట. అక్కడ ఈవెన్ లోటస్ సింబల్స్ కూడా, అంటే హిందూ సింబల్స్ అయినా ఈ రెండు కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఇది కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. అదే థర్డ్ స్టేట్మెంట్కి వచ్చామనుకోండి, బులంద్ దర్వాజా వాజ్ బిల్ట్ బై అక్బర్ టు కామమరేట్ హిజ్ విక్టరీ ఓవర్ గుజరాత్. ఓకే, అక్బర్ మనకి ఫతేపూర్ సిక్రీ అని చెప్పి ఒక సిటీని స్టార్ట్ చేశాడు. ఫతేపూర్ సిక్రీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫతేపూర్ సిక్రీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే 1572లో గుజరాత్ మీద గెలిచాడండి. 1572వ సంవత్సరంలో గుజరాత్ మీద గెలిచిన తర్వాత ఏం చేశాడంటే, వెంటనే ఇంకా ఆ తర్వాత 1575 ఇయర్లో ఏం చేశాడంటే, ఈ ఫతేపూర్ సిక్రీలో ఒక మసీద్ కడుతున్నారు, ఫేమస్ మసీద్, అదే జామా మసీద్ అట్ ఫతేపూర్ సిక్రీ. ఓకే, ఈ జామా మసీద్కి పెద్ద ఎంట్రన్స్ లాగా ఒక పెద్ద ద్వారబంధాన్ని కట్టారు. అది దర్వాజా అంటే ద్వారబంధమే కదా సింపుల్లీ. ఓకే, సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ దర్వాజా అనమాట, గేట్వే, అదే బులంద్ దర్వాజా అని చెప్పి గేట్వేని కట్టాడు. సో ఇది దేనికి ఎంట్రన్స్ అండి, జామా మసీద్కి ఎంట్రన్స్. ఇందులోనే ఈ బులంద్ దర్వాజా లోపలికి వెళ్తే మీకు జామా మసీద్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెల్లగా ఉండే పాలరాయి, అంటే ప్యూర్ వైట్గా ఉండే పాలరాయితో షేక్ సలీం చిస్తి యొక్క సమాధి కూడా ఇందులోనే కనిపిస్తుంది, బులంద్ దర్వాజా లోపలికి వెళ్తేనే. ఓకే, సో ఇది కరెక్టే, 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 2 and 3, 2, 3 కరెక్ట్, 1వ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, తర్వాత నెక్స్ట్ 23rd తూతీనామా, హంజానామా, అన్వరీ సుహైలి, గులిస్తాన్ ఆఫ్ సది ఆర్ ద ఫేమస్ మ్యాన్యుస్క్రిప్ట్స్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మొఘల్ రూలర్స్. ఇన్ని బుక్లు ఇచ్చి ఇవన్నీ ఏ రాజుకి సంబంధించి అడుగుతున్నాడు. ఓకే, కొంతవరకు ఇక్కడ ఎలిమినేషన్ వాడవచ్చండి. ఓకే, ఎలిమినేషన్ చాలా ఈజీగా, అంటే మొత్తం అన్నీ ఆలోచించకుండా చెప్తున్నాను. ఓకే, నాలెడ్జ్ ఏం లేకుండా చెప్తున్నాను, చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఇన్ని మ్యాన్యుస్క్రిప్ట్స్ ప్రొడ్యూస్ అయ్యాయంటే హీ మస్ట్ బి ఫాండ్ ఆఫ్ బుక్స్కి సంబంధించి ఇష్టం ఉండాలి. రెండోది, ఈయన బయోగ్రఫీల మీద వీటి మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. అలాంటి వాళ్ళే ఇలాంటి బుక్స్ అన్ని, ఇన్ని బుక్స్ రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో రాయించడానికి అవకాశం ఉంటుంది. మీకు తెలుసు జహంగీర్ దేనికి ఫేమస్, జహంగీర్ దేని మీద ఎక్కువ ఫోకస్ పెడతాడు, పెయింటింగ్స్. జహంగీర్కి ఇష్టమైందే పెయింటింగ్స్. ఓకే, షాజహాన్కి ఇష్టమైంది ఏంటి, ఆర్కిటెక్చర్. షాజహాన్ ఎప్పుడూ కూడా ఇంకా ఆర్కిటెక్చర్ కోసమే పోరాడుతుంటా, అంటే మొత్తం ఎప్పుడూ ఆర్కిటెక్చర్ని తయారు చేద్దాము, మంచి మంచి ఆర్కిటెక్చర్ని కడదాం, లేకపోతే యాస్థెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే, నెమలి సింహాచలం లాగా, ఇంకా అంటే అందం కోసమే ఎక్కువగా పోరాడేవాడు అనమాట, ఇంకా దానికోసమే చేసేవాడు. ఓకే, సో షాజహాన్కి జహంగీర్కి ఇద్దరికి కూడా బుక్స్తో అంత ఎక్కువ సంబంధం లేదు. జహంగీరు బయోగ్రఫీలు కాదు కానీ తన ఆటోబయోగ్రఫీలు రాసుకున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి వీళ్ళిద్దరికి బుక్స్కి అంత ఎక్కువగా సంబంధం అని చెప్పొచ్చు. ఇంకా బాబరు, అక్బర్ మిగిలారు. ఓకే, బాబరు అతని రూలే చాలా చిన్నదండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే. ఈ 4-5 సంవత్సరాల్లో అతని యుద్ధాల్లోనే గడిపేశాడు. ఓకే, మీకు చెప్తారు కూడా, బాబర్ టైంలో పెద్ద పెద్ద ఆర్కిటెక్చరల్ వర్క్స్ ఏం ప్రొడ్యూస్ అవ్వలేదు, ఏవో 2-3 మసీదులు కట్టారు. ఓకే, ఇంకా ఎలాంటి వర్క్స్ కూడా పెద్దగా ప్రొడ్యూస్ అవ్వలేదు. ఎందుకు కారణం ఏంటంటే హిజ్ రూల్ ఈజ్ ఫుల్ ఆఫ్, ఓకే, ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ వార్స్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ యుద్ధాలు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా. సో అందుకని ఆయన దేని మీద ఫోకస్ చేయలేకపోయాడు. ఓకే, సో బాబర్కి కూడా అవకాశం లేదు. ఓన్లీ ఛాన్స్ ఈజ్ అక్బర్. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అక్బర్. అక్బర్కే మనకి ఈ ఛాన్స్ ఉంటుందని, ఎందుకంటే అక్బర్ ఇవన్నీ రాయించాడు, పర్టికులర్లీ అక్బర్నామా రాయించాడు. ఓకే, అక్బర్నామా, అందులోని పార్ట్స్, అందులోని వాల్యూమ్స్ ఉంటాయి, అందులో ఒక వాల్యూమ్ మనకి ఐని అక్బరి. ఓకే, తెలుసు కదా. సో అవన్నీ ఉంటాయి. అంత తూతీనామా అంటే మనకి టేల్స్ ఆఫ్ ప్యారెట్, అంటే 52 కథలు అనమాట. తూతి అంటే చిలుక. ఓకే, 52 చిలుక కథలు అనమాట. ఓకే, ఇది మనకి సుఖ సప్తతి అనే బుక్ని బేస్ చేసుకొని రాశారు అనమాట. సుఖ సప్తతి అనే బుక్ని బేస్ చేసుకొని రాశారు. ఎవరు రాశారంటే జియా అల్దిన్ నక్షాబీ అని ఆయన రాశారండి. నక్షాబీ అని ఆయన రాశారు ఒకటి. రెండోది హంజానామా అని చెప్పి ఒక బుక్ అండి.
ఈ హంజానామా ఏంటంటే ప్రాఫిట్ మహమ్మద్ ఉన్నారు కదా, ఆయనకు ఒక అంకుల్ ఉంటారు అమీర్ హంజా అని చెప్పి, ఆయన అడ్వెంచర్స్ అనమాట. అమీర్ హంజా అనే ఆయన యొక్క అడ్వెంచర్స్, అంటే హీఈస్ ద అంకుల్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ అనమాట. ఇవి చాలా మంది రైటర్స్ అందరూ కలిసి రాశారు హంజానామా. సో హంజానామా. ఆ తర్వాత అన్వర్ ఈ సుహైలి, అన్వర్ ఈ సుహైలి అనే బుక్. ఓకే, ఇది పంచతంత్రకి పర్షియన్ వర్షన్ అనమాట. పంచతంత్ర డైరెక్ట్ కాదు, పంచతంత్రాన్ని వేరే లాంగ్వేజ్లో రాస్తే దాన్ని బేస్ చేసుకుని ఇది రాసినమాట అన్వర్ ఈ సుహైలి అని చెప్పి. ఓకే, దీన్ని రాసింది హుసైన్ వైజ్ కసిఫీ అనమాట. వైజ్ కసిఫీ అనే ఆయన రాశారు. ఓకే, ఆ తర్వాత మనకి గులిస్తాన్ ఆఫ్ సది. ఓకే, దీన్ని ఏమంటారంటే రోజ్ గార్డెన్ అంటారనమాట. ఓకే, 13th centuryలో ఒక బుక్కి సంబంధించిన ఒక ఇలిస్ట్రేటెడ్ కాపీ అన్నమాట ఇదంతే. ఓకే, దానికి ఇలిస్ట్రేషన్స్ రూపంలో వేసిన కాపీ అన్నమాట. ఇంకా బుక్లు ఉంటాయండి. ఓకే, లైక్ రాజ్మనామా అంటే మహాభారతానికి పర్షియన్ ట్రాన్స్లేషన్ అనమాట. ఓకే, కొంతమంది స్కాలర్స్ కలిసి దీన్ని రాశారు. ఓకే, ఈవెన్ రామాయణ కూడా మనకి రాయబడింది. ఓకే, అబ్దుల్ ఖాదర్ బదౌని అని ఆయన రాశారు. అబ్దుల్ ఖాదర్ బదౌని అని ఆయన రాశారు. ఓకే, వీటితో పాటు అథర్వవేద, భాగవత పురాణ, రాజతరంగిణి, లీలావతి, ఇలా చాలా బుక్స్ ట్రాన్స్లేషన్ అయితే జరిగాయి ఈయన టైంలో, అక్బర్ టైంలో. ఓకే, సో ఇవన్నీ కూడా అక్బర్కి సంబంధించిన బుక్లే క్లియర్లీ, ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. తర్వాత 24వ క్వశ్చన్ మళ్ళీ అక్బర్కి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. అక్బర్ యొక్క రిలీజియస్ పాలసీకి సంబంధించి ఏవేవి కరెక్ట్ అడుగుతున్నారు. 1, he abolished the pilgrimage tax on bathing at holy places. అంటే హోలీ ప్లేసెస్లో ఒకవేళ స్నానం చేస్తే దానికి పిలిగ్రిమ్ ట్యాక్స్ ఉండేది, దాన్ని రద్దు చేసేసారు అంటున్నారు. కరెక్ట్ అండి. 1563 ఆ టైంలో వారణాసి, ప్రయాగ ఈ ప్రాంతాల్లో స్నానాలు చేయడానికి ట్యాక్స్లు ఉండేవి. సో వాటిని రద్దు చేశాడు అక్బర్. సో అతని యొక్క సెక్యులరిజంని చాటుకున్నమాట ఇక్కడ, అంటే రిలీజియస్ టాలరెన్స్ని. తర్వాత he abolished the practice of forcibly converting prisoners of war to Islam. ఓకే, ఎస్, అంటే అంతవరకు మీకు చెప్పాను కదా, అంతకు ముందు మిగతా వాళ్ళకి ఫోర్సిబుల్ కన్వర్షన్స్ లేకపోయినా వార్ ప్రిజనర్స్కి, స్లేవ్స్కి ఇలాంటి వాళ్ళకి ఉండేదని చెప్పాను కదా. ఈవెన్ ఆ వార్ ప్రిజనర్స్ కూడా ఏం తప్పు చేశారు, వాళ్ళకి కూడా ఫోర్స్బుల్గా కన్వర్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాడు. వాటిని పూర్తిగా అబాలిష్ చేసేసాడండి. ఓకే, సో ఇది కరెక్టే. ఆ తర్వాత he founded a new religion known as Din-e-Ilahi based on the common points of all religions. ఓకే, ఈయన మనకు తెలుసు కదా, ఇబదత్ ఖానా అనే ప్లేస్ని స్టార్ట్ చేశాడు. ఈ ఇబదత్ ఖానాలో ఎప్పుడు మొత్తం అన్ని రిలీజియన్స్ సంబంధించి డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. సో ఆ డిస్కషన్స్తో అన్ని రిలీజియన్స్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని అన్ని రిలీజియన్స్కి సంబంధించిన విషయాలను తీసుకొని ఈయన కొత్త ఒక రిలీజియన్ని స్టార్ట్ చేశారు, అదే దీన్-ఇ-ఇలాహి. ఓకే, ఈ దీన్-ఇ-ఇలాహిలో మొత్తం అన్ని మతాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. అంటే లైక్ ఇప్పుడు ఈ జొరాస్ట్రియనిజం నుంచి, జొరాస్ట్రియన్స్ ఉంటారు పార్సీలు, వాళ్ళు ఫైర్ని పూజిస్తారు. సో వీళ్ళు ఫైర్ని పూజించేవారు. హిందూయిజంలో సన్ని పూజించినట్టు సన్ని కూడా పూజించేవాళ్ళు. ఓకే, అలాగే జైనిజంలో అందరూ వెజిటేరియన్స్గా ఉంటారు, వీళ్ళు కూడా వెజిటేరియన్స్గా ఉండేవాళ్ళు అక్కడి నుంచి. ఓకే, క్రిస్టియానిటీలో సండే హాలిడే, సో ఇక్కడ కూడా సండే హాలిడే. ఇస్లాంలో ఒకరినొకరు కలిసినప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి ఒకరినొకరు పలకరించుకుంటారు. సో ఇక్కడ కూడా అది ఒక గ్రీటింగ్ లాగా ఉండేది. సో అన్ని రిలీజియన్స్కి సంబంధించిన విషయాలు తీసుకొని దీన్-ఇ-ఇలాహిని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇలా ఈ మూడు కూడా ఈయనకి సంబంధించి కరెక్టే అండి. ఓకే, ఇంకా రిలీజియస్ అక్బర్ యొక్క రిలీజియస్ పాలసీ ఎప్పుడు కూడా ఇంపార్టెంటే. ఈయన సులేకుల్ అనే ఫిలాసఫీని స్టార్ట్ అయ్యాడంటే, సులేకుల్ అంటే పీస్ టు ఆల్. ఓకే, 1562లో 1562లో ఫోర్సిబుల్ కన్వర్షన్స్ని బ్యాన్ చేసేసారండి. ఓకే, ఫోర్సిబుల్ కన్వర్షన్స్ జరగకూడదని చెప్పి 1563లో పిలిగ్రిమేజ్ ట్యాక్స్ని బ్యాన్ చేసేసారు. ఓకే, 1564లో 1564లో జిజియాని బ్యాన్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, జిజియాని బ్యాన్ చేసేసారు. ఓకే, ఆ తర్వాత 1582 ఆ టైంలో దీన్-ఇ-ఇలాహి అని చెప్పి ఒక కొత్త రిలీజియన్ స్టార్ట్ చేశారు. అఫ్ కోర్స్ ఇందులో ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు అనుకోండి, లెస్ దాన్ 20 మెంబర్స్ మాత్రమే ఇందులో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. అందులో మెంబర్స్ని మనం ఇలాహీస్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకే, ఈవెన్ ఈయన టెంపుల్స్కి, చర్చిలు కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చారు. అతని యొక్క రాజ్పుత్ వైఫ్లకి రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. అంటే టు సమ్ ఎక్స్టెంట్, కంప్లీట్ అని చెప్పలేం, టు సమ్ ఎక్స్టెంట్ రిలీజియస్ ఫ్రీడమ్ కూడా ఇచ్చారు. ఓకే, సో అక్బర్కి సంబంధించి అన్ని స్టేట్మెంట్లు కరెక్టే. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 2, 3. ఓకే, D 1, 2, 3. తర్వాత 25th క్వశ్చన్.
ఓకే, మళ్ళీ అనుకోకుండా సేమ్ లాస్ట్ టెస్ట్ లాగే కూడా ఒక ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, బట్ ఏదో ఒకటి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సిందే కదా. సో మౌర్యన్ ఎంపైర్లో మెగస్తనీస్ మనకి ఇండికా అని చెప్పి ఒక బుక్ రాశారు. సో ఇండికా అనే బుక్కి సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈయన ప్రకారం ఇండికాలో ఆయన రాసిన ప్రకారం సొసైటీ 7 గ్రూప్స్గా డివైడ్ అయ్యి ఉంది అని చెప్తున్నారు. దేని బట్టి? వాళ్ళ యొక్క ఫంక్షన్ బట్టి, వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి, క్యాస్ట్ బట్టి కాదు. సో కరెక్టే అండి. ఓకే, మనకి రకరకాల రీసోర్సెస్ ప్రకారం మనకి తెలుస్తుంది ఏంటంటే ఈయన మనకి మొత్తం అక్కడ ఎన్ని విభాగాలు ఉన్నాయని చెప్పారంటే, ఒకటి ఫస్ట్ ఫిలాసఫర్స్ ఉంటారు. ఓకే, అంటే లైక్ బ్రాహ్మిన్స్ వీళ్ళు ఉంటారు. వీళ్ళ తర్వాత ఫార్మర్స్ ఉంటారు, అంటే వీళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫార్మింగ్ అనమాట. ఇంకా అలాగే హెడ్స్మ్యాన్. ఓకే, హెడ్స్మ్యాన్ అంటే ఇంకా కంప్లీట్గా ఏం చేస్తారు, గుంపులు యానిమల్స్ని పశుపోషణ చేసుకుంటూ బతికే వాళ్ళు. ఆర్టిసన్స్ ఉంటారు. ఓకే, సోల్జర్స్ సైన్యం చేసే యుద్ధాలు చేసే సోల్జర్స్ ఉంటారు. అలాగే స్పైస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకే, అలాగే కౌన్సిలర్స్ ఆర్ మెజిస్ట్రేట్స్ ఉంటారు. ఓకే, అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వాళ్ళు ఇలా ఉంటారని చెప్పి ఆయన చెప్పాడు క్లియర్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడెడ్ ఏ డెడికేటెడ్ కమిటీ ఫర్ మేనేజింగ్ పబ్లిక్ శానిటేషన్ హెల్త్ కేర్. ఓకే, అవును. ఓకే, ఆయన మనకి మొత్తం సిటీలో 6 కమిటీలు ఉండేవని చెప్తున్నారండి. 6 కమిటీలు. ఓకే, ఒకటి సిక్ అంటే వ్యాధిగ్రస్తుల్ని కేర్ తీసుకోవడానికి ఒక కమిటీ, శానిటేషన్కి సంబంధించి ఒక కమిటీ, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ పుట్టుక చావు వాటికి సంబంధించి ఒక కమిటీ, ఇలా రకరకాల కమిటీలు ఉండేవి. సో ఈ పబ్లిక్ హెల్త్ కేర్కి శానిటేషన్కి కంప్లీట్గా ఒక కమిటీ ఉండేది. 100% కరెక్టే. మూడో స్టేట్మెంట్, మౌర్యన్ ఎంపైర్ మెయింటైన్డ్ ఏ లార్జ్ అండ్ ఆర్గనైజ్డ్ స్టాండింగ్ ఆర్మీ సూపర్వైజ్డ్ బై ఏ సెపరేట్ వార్ ఆఫీస్. ఇది కూడా కరెక్టే. ఓకే, మౌర్యన్ ఆర్మీ చాలా పెద్ద స్టాండింగ్ ఆర్మీ ఉండేది, చాలా పెద్దది. అందులో కూడా సెపరేట్ బ్యాండ్స్ ఉండేవి. ఒక్కొక్కరు ఇన్ఫాంట్రీ, క్యావెలరీ, ఎలిఫెంట్స్, చేరియట్స్, నావీ, ట్రాన్స్పోర్టేషన్, ఇలా అవన్నీ చూసుకోవడానికి 6 గ్రూపులు ఉండేవి. ఓకే, ఆ 6 గ్రూపులు కూడా ఈ మొత్తం ఆ స్టాండింగ్ ఆర్మీ అంతటినీ కూడా చూసుకునేవి అని చెప్పి ఆయన చెప్పాడు. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్, ట్రేడ్ అండ్ కామర్స్ వర్ రెగ్యులేటెడ్ బై ఆఫీసర్స్ నోన్ యాజ్ సంగ్రాహక అంటున్నారు. ఓకే, అయితే మనకి ఈ కొన్ని బుక్కులు చూస్తే అర్థమైందంటే సంగ్రాహక అనే వ్యక్తి ఈజ్ నాట్ రిలేటెడ్ టు ట్రేడ్ అండ్ కామర్స్. ఈయన ఒక ట్యాక్స్ కలెక్షన్, రెవెన్యూ కలెక్షన్ సంబంధించిన వ్యక్తి. ఓకే, ఈయన డ్యూటీ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. ఓకే, ట్రెజరీ అఫీషియల్స్ అనమాట సంగ్రాహక. సో సంగ్రాహక ఇది తప్పు అన్నమాట. ఓకే, మనకి ట్రేడ్ అండ్ కామర్స్ కోసం ఉన్న ఆఫీసర్ ఎవరు అంటే ఆయన పేరు పాణ్యాధ్యక్ష అండి, పాణ్యాధ్యక్ష. ఓకే, ఈ పాణ్యాధ్యక్ష కామర్స్ అండ్ ట్రేడ్ చూసుకునేవారు. అండ్ ఇది అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మనకి ఇండికాలో మెన్షన్ చేయలేదు, బట్ మెయిన్గా మెన్షన్ చేసింది అర్థశాస్త్రంలో మెన్షన్ చేశారు దీన్ని. ఓకే, అర్థశాస్త్రంలో మెన్షన్ చేశారు. ఇండికాలో కూడా దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పినట్టే మెగస్తనీస్ కూడా చెప్పినట్టుగా కనిపిస్తుంది అంతే. ఓకే, క్లియర్గా కంప్లీట్గా మెన్షన్ చేసినట్టయితే కాదు, బట్ ఇక్కడ సిచ్యువేషన్ కంప్లీట్గా సింక్ కాదండి. ఎందుకంటే ట్రేడ్ అండ్ కామర్స్కి సంగ్రాహక అనేది కరెక్ట్ కాదు, పాణ్యాధ్యక్ష అనేది కరెక్ట్. సో ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్. అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? 1, 2, 3 అంటే ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ అనమాట. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 25 క్వశ్చన్స్ మనకి కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో మొత్తం అన్నీ కూడా సాల్వ్ చేయగలిగారు అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎంతో కొంత నేర్చుకోవాలి. రివిజన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా చూసుకోండి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకుండా వెళ్ళొద్దండి. ఏదో మొక్కుబడికి వస్తున్నాము, మొక్కుబడికి ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఓకే మొక్కుబడికి చదువుతున్నామని కాదు. సీరియస్గా చదవండి, సీరియస్గా రాయండి. ఓకే, సీరియస్గానే సెషన్ అటెండ్ అవ్వండి, క్లియర్గా వినండి. ఎంత కష్టపడి మీకోసం సురేష్ సార్ చెప్పిస్తున్నారంటే మీకు రావాలని, కంప్లీట్గా మీకు రావాలి. ఓకే, మీకు అది 2026 ఫిలిమ్స్లో హెల్ప్ అవ్వాలి అనేది సార్ ఉద్దేశం. ఓకే, నేనైనా అందుకోసమే ఇంత కష్టపడి మొత్తం ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన టైం తీసుకుని ఎందుకు చెప్తున్నాం, మీకు హెల్ప్ అవ్వాలని. సో డోంట్ మిస్యూజ్ ఇట్, అంటే దాన్ని యూటిలైజ్ చేసుకుని, మిస్యూజ్ చేస్తున్నాను కాదు, యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకొని కరెక్ట్గా మీకు హెల్ప్ అయితే మనకి అదే హ్యాపీ, ఇన్స్టిట్యూట్ కూడా అదే హ్యాపీ. ఓకే, సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి మోడర్న్ హిస్టరీ అయిన తర్వాత ఆ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.